అబ్బా ఈ లొల్లులు పాడుగాను ఇంట్లోకి వచ్చిన కాంచి ఒకటే లొల్లులు గింత మనశ్శాంతి లేకుండా అవో ఊళ్ళే నేను అందరి మీదకి లొల్లి పెడితే ఇలా అల్లుడు నా మీదకి లొల్లి పెట్టిపాయే ఏందో ఏమో ఇంకున్నాయో చెట్టుకు జామకాయలు తీయగానే ఉన్నాయి. నాకు చక్కెర వచ్చే హాస్పిటల్ తీసుకోతే నేను చెప్పా అనుకుంటానా ఈసారి చక్కెర కాదు బెల్లం వచ్చినా కూడా చెప్పుడే నేను నీ అంత మంచిని కాదురా రాదుగా వస్తా నాకు ఈ పిచ్చోడు ఇంట్లోకి పోతాడు. అరే ఎవరు గణేష్ ఆంటీ 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 మీరు ఇక్కడనే ఉన్నారా? నేను మీకోసం వస్తానా. ఏంది నా కోసం వస్తానవా? నేను అసలు దాన్ని కాదు. ఎట్లా కాదు మీకు చెప్పాలని వస్తానా అంటే ఏంటిదిరా? ఎవరు లేరు కదా దగ్గర చెప్పు ముచ్చటేందో. గదే అంటే చెప్తానా దగ్గర ఎవరు వింటారు. చెప్పు. మీ బిడ్డ లేదా నన్ను ప్రేమించింది ఆ రాజు కదా వద్దానే నా దగ్గర 3 నెలలు ఉంది మా ఇంటికాడ పెళ్లి చేసుకుందాం అనుకున్నావు మళ్ళీ ఆ రాజుగారు తీసుకొని వేయండు. ఈ విషయం నీకు మొన్నటికైనా చెప్దామంటే ఎవరు చెప్పని ఇస్తలేరు. ఏందిరా నువ్వు చెప్పేది నిజమారా గణేష్? నిజమా అండి తల్లి తోడు. ఎంత పని చేసినవే అంజలి, నిన్ను నా కన్న బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇసోంటి బతుకుంది రానే. ఛీ నా కడుపున చెడ పుట్టినావు. పుట్టినప్పుడే నేను చంపేసిన అయిపోవు. నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందే. నిన్ను 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 గిట్లా నా బిడ్డను తిరిగితే మంచిగా అనుకున్నావు కదరా, అంతేనా? నీ పిచ్చి ఇంకా తక్కువ కాలేదారా? ఆ రోజు అల్లుడు నిన్ను ఎర్రగడ్డ దావకంలో కొట్టవలే. అరే గణేషు, నా అల్లుడు నాకు మొత్తం నిజం చెప్పిండ్రా. నీకు నౌకరీ చేసి చేసి తలకాయ ఖరాబ్ అయిందట కదా. నా బిడ్డ గవర్నమెంట్ నౌకరీ చేస్తాంది, నీకు కూడా గవర్నమెంట్ నౌకరీ అత్త మంచుకుండాని నువ్వు కడుపు అంతా మండించుకుంటానవట. నా బిడ్డ చదువుకునేటప్పుడు ఎవడు అంశి అంతోని నా బిడ్డకు సంబంధం పెట్టినవట. ఎందుకురా గిట్ల తయారైనావు నువ్వు? ఈ ముచ్చట్లన్నీ నాకు అల్లుడు చెప్పిండు. ఆ రోజు ఓంగ తొవ్వల కనబడితే శివగాడు కనబడ్డ వాళ్ళు ఆయనతో ముచ్చట మత్పరిచి సపరేకపోతివి. మొన్న ఇంటికి వత్తివి ఏదో ముచ్చట చెప్తా నిజం చెప్పాలంటే ఆయనతో చక్కెర వచ్చి కింద పడుతుంది. ఇప్పుడు వచ్చి నేను నీ బిడ్డ ఒక్కటైనా 3 నెలలు నా దగ్గర ఉన్నది అని ముచ్చట చెప్తాను. అరే ఇంకొకసారి నాతోనేమన్నా చెప్పాలని చూసినావు అనుకో నిన్ను జావ కొట్టి షోలు ముత్తా. నడు ఈ నుంచి. అది కాదంటే నేను చెప్పేది నిజం. నువ్వు పోవా ఇంకో తావ నా కళ్ళ గలవడం అనుకో మంచిగుండదు. నడు నడు మంచిగుండ సంవత్సరంలో సిచ్చులు పుట్టిస్తాను పిచ్చోడు. నేను కాదు పిచ్చోని, నువ్వే పిచ్చిదానివి. పోరా నడు. ఇంకొక తాపిటి కనబడేవు. చెప్పిన అర్థం చేసుకుంటే ఏంటి నువ్వు చెప్పేది? ఏంది నేను అర్థం చేసుకునేది? నీ మాట పట్టుకుంటే నా బిడ్డ సంవత్సరం ఆగమైతుందిరా. ఇంకో తాపిటి వచ్చావురా బాడ్కావు. అవా జాంకాయ తిన్నా గానీ మళ్ళీ ఇంట్లో నన్ను ఆకలి అవుతుంది కావచ్చు. అంజలి అంజలి ఓ అత్త ఎవరు వచ్చిర్రు? ఎవరు వస్తారు? గణేష్ గాడు వచ్చిండు. ఏంది గణేష్ గాడు వచ్చిండా? ఏం చెప్పిండు? ఏం చెప్పిండా? నా బిడ్డనట అంతో 3 నెలలు ఉన్నదట, లగ్గం చేసుకుందాం అనుకున్నాడట అని అదోటి ఏదో తోడుతాను పిచ్చి బాడుకావు. అంటే నువ్వు అవదాం అనుకుంటానవా? ఏంది అంటే నువ్వు నిజం అనుకుంటానవా? నేనెందుకు నిజం అనుకుంటా గాని నువ్వు అవదాం అనుకుంటానవా అని అనుకుంటాను గంతే. నిన్న అల్లుడు అననే వానికి పిచ్చి లేచింది. వాడు నౌకరు చేసి చేసి మన తలకాయ ఖరాబ్ అయింది. వాడు గట్టినే ఒరుతాడు, ఏం పట్టించుకోక అత్త అని చెప్పే ఏమో అందుకే సపరేట్కి వెళ్ళగొట్టినా. ఒక మనిషి మన ఇంటికి వచ్చి ఒక్కసారి వచ్చి చెప్పిపోయిండు, రెండోసారి వచ్చి చెప్పిండు, మూడోసారి వచ్చి చెప్పి ఆడు చక్కెర వచ్చి మరి కింద పడిపోయి మళ్ళా వచ్చి చెప్పిండంటే ఆడు పిచ్చోడు అనిపించలేదత్తమ్మా. ఈ ముచ్చట్ని ఒకసారి అంజలి దగ్గర పోయి అడగచ్చు కదా నువ్వు. సరే గణేష్ ఆయన ముచ్చట పక్క పెట్టు. ఆడు గిన్నిసార్లు మన ఇంటికి అచ్చుకుంటా పోతాడంటే ఎంతో కొంత నిజం ఉండొచ్చు కదా అత్తమ్మా. ఇదే ముచ్చట్ను అంజలి దగ్గర పోయి ఒక్కసారి అడుగు. బుజ్జి నువ్వు అట గణేష్ అని దగ్గర 3 నెలలు ఉండొచ్చినవానే అని. నాకైతే ఏం అనుమానం లేదు, ఏం చెప్పలేను. అంజలి 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 అమ్మా అమ్మా ఏమైంది? నిన్నొక్కటి అడుగుతా, నాకు నిజం చెప్తావా? చెప్తామ్మా అడుగు.
ఆ గణేష్ గాడు నాకేం చెప్పాలనుకుంటాండే. అగు నీకు ఆ రోజే చెప్పిండు కదా నీ అల్లుడు, వాని కొద్దిగా పిచ్చి లేచింది. మళ్ళా అడుగుతానా, వాడు నాకు ఏం చెప్పాలనుకుంటాండు? ఏం లేదమ్మా, వానికి పిచ్చి లేచింది అంతే, అదే చెప్పినాం కదా. నీ అల్లుడు కూడా అదే మాట అన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? వాడు నాకు ఏం చెప్పాలనుకున్నాడో నేను చెప్పన్నా? అడిగేది నిన్నే, నిజం చెప్తావా చెప్పవా? నువ్వు నీ మొగని నిడిచిపెట్టి ఆ గణేష్ అంతో 3 నెలలు ఉన్నావా? చెప్పే, ఉన్నావా? చెప్పే. అంటే అమ్మా అది చెప్పు. అది నేను గిన్ని మాట్లాడినా కూడా నువ్వు నోరు తెరిచి సమాధానం చెప్తానేవంటే ఆ గణేష్ గారు చెప్పిన మాట నిజమే అన్నట్టు. ఇన్ని రోజులు ఆ గణేష్ గారిని పిచ్చోని అనుకున్నానే, కానీ నిజం తెలియకుంటున్నదాన్ని నేను పిచ్చిదాన్ని. నన్ను ఎట్లా మోసం చేయబుద్ధి అయిందే నీకు? అమ్మా ఏందే, ఎందుకు ఇంత పని చేసినావు? అసలు నువ్వు మనిషివేనా? ఎంత పని చేసినావు పాపిష్టి మొక్కన్నారా నువ్వు మనిషివే కాదే, మనిషి కడుపులో చెడ పుట్టినవే దరిద్ర మొక్కందానా. నువ్వు చేసిన పనికి మీ అయ్య బతుకుండేది ఉంటే మీ అయ్య నేను ఇద్దరు ఉరి పెట్టుకొని సత్తుమే. నా బిడ్డ ఇన్ని రోజులు ఎంత మంచిదో, నా బిడ్డ నౌకరి చేస్తాంది. ఏమిటికే నీ అక్కర్రా నౌకరి? ఏమిటి సంపాదిస్తాను? నీ సంపాదన పాడుగాను. ఇంత దరిద్ర పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదే. నీ బుద్ధి గిసోడదని తెలితే నిన్ను గనకనే పోదురు. పుట్టినాడు నీ నోట్లు ఇంత విషం పోసి చంపేదాన్ని. ఇంకా ఎందుకు బతుకుంటానవే అంటే ఈ కడుపు నా అల్లునికి అయింది కాదు, ఆ గణేశానికి అయిందా? కాదమ్మా, 3 నెలలు వాంతో ఉన్నావంటే ఇది వానికైనా కడుపేనే. కాదమ్మా, కాదమ్మా, నా మాటినమ్మా. నీ ఆడబిడ్డ ఎందుకు నీకు దూరంగా ఉంటాందో, నీకెందుకు పనుల లాసరైతే లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అయినా మన తమ్ముడు గుట్ట పిల్లకు చేస్తుంది కానీ ఎవరికో గుట్ట పిల్లకు నీ ఆడబిడ్డ ఎందుకు చేస్తుంది? ఇన్ని రోజులు ఆమె మాట్లాడిన మాటలల్లా తప్పు ఎనుకలాడింది. తప్పంతా నీ దగ్గర ఉన్నది, తప్పు చేసింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఉంటాను చూడు. అమ్మో ఇంకా నయ్యం, ఈ ముచ్చట ఇప్పుడు తెలుసుకున్నా నేను. లేకపోతే ఇంకెన్ని రోజులు దాచిపెట్టుకుంటా అజ్జెత్తువే. నిన్ను బంగారం లెక్క చూసుకునే నా అల్లుడు ఉన్నాడే, ఒక్కనాడు కూడా నిన్ను కొట్టలేదు, తిట్టలేదు. ఒక్క రోజున నాకు ఫోన్ చేసి అమ్మా నీ అల్లుడు గిట్లా, నీ అల్లుడు గట్లా అని చెప్పినవానే. గంత మంచిగా చూసుకున్నాడు కాదే, పని ఒక్కడు చేయలేదు కావచ్చు కానీ నువ్వంటే పానవే అల్లుడికి. అసొంటి భర్తను నీకెట్లా మోసం చేయబుద్ధి అయిందే? ఛీ, నువ్వు మనిషివే నానే? అసలు ఆడపిల్ల పుట్టిందంటే పరువు పుట్టినట్టు, పరువు కాపాడాలి. నువ్వు చేయబట్టి నా పరువే వేయింది. ఎందుకే నీ అసొంటి బతుకు, నీ బతుకు పాడువాడా? అసలు నీ అసొంటిది భూమి మీద బతకద్దే, సాగుపోయాను వాడి. రేపు నేను చచ్చినా కూడా నన్ను చూస్తానికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దే. అసలు ఏమైంది? తల్లికి ఇసొంటిదంటే పిల్ల కూడా గసొంటిది అంటారే. నువ్వు చేయబట్టి నీ తప్పు చేసింది అన్న అయితేనే. ఏమైంది అత్తమ్మా? ఇంకెందుకు అల్లుడు నిజం తాస్తాను? నాకంతా తెలుసు. ఇన్ని రోజులు ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచిపెట్టినావు? ఏం నిజం అత్తమ్మా? నా బిడ్డ 3 నెలలు నిడిచిపెట్టి ఆ గణేష్ గారి దగ్గర ఉన్నదన్న ముచ్చట. అంటే ఈ ముచ్చట మీ ఇంట్లో అందరికి తెలుసు, తెలిసి కూడా ఈ ముచ్చట నువ్వు నాతో చెప్పలేదు. ఏమని చెప్పాలి అత్తమ్మా? ఏమని చెప్పాలి? నీకు ఫోన్ చేసి నీ బిడ్డకు నేను అద్దట, నన్ను ఇచ్చిపెట్టింది ఇంకొంత దగ్గరికి పోతుందని చెప్పన్నా? ఏమని చెప్పాలి అత్తమ్మా? మరి నీ బిడ్డ ఎందుకు ఇట్లా చెప్తాంది? నేను నచ్చలేదట నీ బిడ్డకు, ఇంకోటి కావన్నట, పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 3 నెలల నుంచి నాతో ఉండలేదు, ఇంకొంత దగ్గర ఉంటుంది, వాడిని పెళ్లి చేసుకుంటుందట, నన్ను వదిలేసింది అని చెప్పన్నా? ఏం చెప్పాలి అత్తమ్మా? ఏంది అల్లుడు నువ్వు మాట్లాడేది? ఏం చెప్పాలి అత్తమ్మా? ఇట్లా చెప్తే నీ గుండె తట్టుకుంటుందా అత్తమ్మా? నువ్వు ఉండగలుగుతావా? ఇప్పుడు సత్తా అంటాను, ఈ విషయం చెప్పిన తెల్లారి చచ్చిపోయేదానివి నువ్వు. అందుకే మీకెవ్వరికి చెప్పకుండా ఆ బాధని నేను నా మనసులోనే మోసిన. ఇన్ని రోజులు ఆ నరకాన్ని నేను ఒక్కనే మోసిన అత్తమ్మా. అందుకే నాకు చెప్పాలనిపించలే అత్తమ్మా. నేను సంతోషంగా ఉన్నా అంటే అది 10 మందికి చెప్పొచ్చు, అదే నేను బాధపడతానా అంటే ఎందుకు అత్తమ్మా చెప్పడం? అయినా నీ బిడ్డ చేసిన గొప్ప పని అందరు చెప్పుకుంటూ తిరగడానికి. కష్టమైనా నష్టమైనా నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేసినావు. ఆ తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, ఏం చేసినా
నేనే భరించాలి, నేను ఒక్కనే భరించాలి. నువ్వు పెళ్లి చేసి నీ బాధ్యత వదిలేసుకున్నావు. ఇప్పటి నుంచి అది ఏం చేసినా కూడా ఆ బాధ్యత నా మీదనే ఉంటుంది అత్తమ్మ. అందుకే నేను చెప్పలే అత్తమ్మ. సరే, ఇది తప్పు చేసింది నువ్వు అన్నావు. అది ఈ కడుపు కారణం గణేష్ నేనా అని నేను ఆ గుండె మీద చేసుకొని చెప్తాను అత్తమ్మ. దాని కడుపులో పెట్టే బిడ్డ నా బిడ్డనే అత్తమ్మ, నా బిడ్డనే. సరే అత్తమ్మ, ఆ తప్పు చేసింది నేను ఒప్పుకుంటా. కానీ ఆ బిడ్డ కోసం మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చింది. అది నా మీద ఇష్టంతో నచ్చిందా లేదంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ ప్రేమతో నచ్చిందా నాకు తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చి తన తప్పు ఒప్పుకుంది. ఇంకా కూడా మనం అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసి ఇప్పుడు సంపుడు కరెక్ట్ కాదత్తమ్మ. నాకు తెలుసు అత్తమ్మ, ఈ విషయం నీకు ఎవరు చెప్పేటట్టు చేసిల్లో, ఎవరు తెలిసేటట్టు చేసిర్రో. అక్క, అత్తమ్మ అన్నది నిజమే. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నీ గుణమే. నీ గుణం మంచిగా లేదక్క. నీ గుణం ఒక్కటి నువ్వు మంచిగా ఉంచుకో, నీకంతా మంచిగా జరుగుతుంది అంటారు కదా అక్క. పుణ్యం కొద్ది పిల్లలని చెప్పి వేడ పుణ్యం చేసుకున్నావు అక్క. నేను చెప్పలేదురా, గణేష్ గారు వచ్చి అక్క, చెప్పిండు. నాకు తెలుసు నువ్వేం చెప్పాలని ప్రయత్నించక. ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నాకు మొత్తం తెలుసు. అత్తమ్మ, నీ బిడ్డ విషయాలను ఏం చేసింది కరెక్ట్. అది ఇంకొంత నువ్వేందని చెప్పి నేను దాన్ని వదిలేయడం కరెక్ట్ కాదత్తమ్మ. ఆ తప్పు చేసింది కావచ్చు. ఆ తప్పుని నేను ఒప్పుకొని మళ్ళీ దగ్గరికి తీసుకున్నా. మీ విషయంలో మీ దృష్టిలో నీ బిడ్డ చచ్చిపోతే సావని, కానీ నా భార్య ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నా భార్య అయితే సావతి. చూసినవానే ఎంత మంచోడే. ఇటువంటి మంచి మనిషిని నీకెట్లా మోసం చేసి గా దగ్గర పోగుతుంది నల్ల మొక్కందానా. అల్లుని మనసు గొప్పదయ్యేపటికే నా భార్య నాకు కావాలి, నువ్వు తప్పు చేసినా కూడా నా భార్య అని సమర్థించుకుంటాండే. అదే ఇంకోలా ఏదుంటే ఈ రోజు నీ బతికేంటిదే ఆలోచించినవా? అత్తమ్మ, ఇక మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అక్క, నువ్వు అస్సలు ఉండాల్సిన అవసరం లేదు. అవును, ఇది నా భార్య. మీరు మా పెళ్లి చేసి అయిపోయింది మీ బాధ్యత. ఇప్పుడు మేము మునుగుతామా, తేల్తామా, మేము సత్తామా, మేము బతుకుతామా, కష్టమా, నష్టమా, ఏదైనా మాది మేము భరిస్తాం. మీకు అవసరం లేదు. మీ బాధ్యత మీరు నెరవేర్చుకున్నారు, అయిపోయింది. అవును, ఇది తప్పు చేసింది. ఇది ఎన్ని తప్పులు చేసినా నేను భరిస్తా, నేను ఎన్ని తప్పులు చేసినా అది భరిస్తా. నేను సత్తం బతుకుతాం, మీకు అనవసరం. దయచేసి నీ గుణం మార్చుకోక. లేకుంటే 15 ఏళ్ళు కాదు, ఇంకో 15 సంవత్సరాలైనా నీకు పిల్లలు ఉంటారు. రాంజలి, అల్లుడు, నా బిడ్డ ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిసి కూడా నువ్వు దాన్ని దగ్గరికి తీసుకున్నావు. నా బిడ్డ నా పరువు తీసిందని నేను ఎంతగానో బాధపడ్డా. నువ్వు నా బిడ్డను దగ్గరికి తీసుకొని నా పరువు పోయిందని ఆలోచించకుండా నాకు నా భార్యనే కావాలని అన్నావు. ఈ నిజం తెలిసి కూడా నువ్వు ఇంత మంచిగా నా బిడ్డను చూసుకుంటానమంటే నువ్వు దేవుని వల్లుడు, దేవునివి. హే అత్త, అల్లుని అనరాని మాటలన్నీ నేను నిన్నన్నా. ఆ మాటలు మనసులో పెట్టుకోకు బిడ్డ. నా బిడ్డను మంచిగా చూసుకుంటావన్న నమ్మకం నాకు ఉన్నది. నా బిడ్డ నీ దగ్గరనే సంతోషంగా ఉంటది. ఇక నేను పోతాను అల్లుడు, పోతాను బిడ్డ. తమ్ముడా, నేను నీ పెళ్ళానికి సాకిరి చేయడానికి రాలేదురా, మీ ఇద్దరిని ఇడగొడదామే వచ్చిన. దీని కడుపులో పెరుగుతున్న బిడ్డ కారణం ఎవరు అంటే నేను ఎట్లా చేస్తారా? ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు అర్థమైంది దాని బిడ్డ కారణం నువ్వే అని. అవునరా, నేను ఒప్పుకుంటా. నా పిల్లలు లేరు, 15 ఏళ్ళు అయినా పిల్లలు లేరు, నేను ఒప్పుకుంటా. నా గుణం మంచిది కాదు. కానీ ఇప్పటి నుంచి నేను నీ లెక్క బతుకుతారా, నీ లెక్క ఉంటా. ఎందుకంటే నీ పెళ్ళం ఎంత పెద్ద తప్పు చేసినా దాన్ని దగ్గర తీసుకున్నావు చూడు, నువ్వు గొప్పనివిరా. నీ స్థానంలో ఎవ్వరున్నా, ఏ మొగుడున్నా అసలు దగ్గర తీసుకోరు. కానీ నువ్వు గొప్పనివిరా తమ్మ. పోయొత్తనే అంజలి, నేను నిన్ను అనరాని మాటలు అన్నా, నన్ను మన్నించే. ఇవేవి మనసులో పెట్టుకోకు, సరేనా?
ఇక నుంచి నా తమ్ముతో మంచిగా ఉండు. సరే అక్క. పోయొత్తా బుజ్జి పోయొత్తా తమ్మ. అల్లుడు పోయేస్తా. రాజు పోదామా? ఏమైంది రాజు? ఇంకదే ఆలోచిస్తానవా? వాళ్ళు అయిన దాని గురించి ఆలోచిస్తలేను అంజలి. అనవసరంగా ఇద్దరిని పంపించేసిన కదా, ఇప్పుడు నేను ఎవరు చూసుకుంటారనే ఆలోచిస్తాను. ఆవేశంలో అనవసరంగా వాళ్ళని పంపించేసిన. దాని గురించేం ఆలోచించకు రాజు. ఎవరినన్నా పెట్టుకుందాంలే, మాట్లాడదాం. ఎవరినైనా మాట్లాడతామా? ఎంతైనా బయట వాళ్ళు చూసుకున్నది వేరుంటుంది, మనోళ్ళ లెక్క వేరుంటుంది కదా. మనోళ్ళు ఏం మంచిగా చూసుకున్నారని మా అమ్మ ఇంట్లో కంటే ఎక్కువ బయటనే ఉన్నది. ఇక అక్క విషయానికి వస్తే అక్క నన్ను ఎప్పుడు గునిపించడే తప్ప గానీ నన్ను మంచిగా చూసుకున్నట్టు నాకు ఎప్పుడు అనిపించలే రాజు. వీళ్ళకంటే బయట వాళ్ళే ముఖ్యం. వాళ్ళు పైసా కోసమన్నా మంచిగా చూసుకుంటారు కావచ్చు. సరే అంజలి, బంధానికి లేని విలువ పైసకున్నది. సరే నీ ఇష్టం, పోదాంపా. ఏమైంది రాజు? ఏమో అంజలి, పెట్రోల్ అయిపోయినట్టుంది, ఒకసారి చూస్తావు? అబ్బా, పెట్రోల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా? అయ్యో ఏం కాదు రాజు, నేను నడుచుకుంటా పోతుంది. నడుచుకుంటూ పోతావా? నడుచుకుంటూ పోతే ఎట్లా? అసలే 3 నెలల కడుపు, నువ్వు నడుచుకోవడం మంచిదో కాదో? అంత దూరం ఏముంది, ఇక్కడనే కదా స్కూల్, నడుచుకుంటూ పోతుంది, ఏం కాదు. సరేది అంజలి, నేను కూడా పనితోనే. అయ్యో నువ్వెందుకు రాజు, నీకెందుకు ఇబ్బంది, నేను పోతుంది. అందులో ఇబ్బంది ఏమున్నది? అసలే నువ్వు అట్టి మనిషివి కాదు, మళ్ళీ నీకేమన్నా అయితే ఎట్లా? నేను అనుకుంటే నాకు అది ధైర్యం. ఏం గట్టి, పోదాంపా. సరే రాజు, పోదాంపా. రాజు, నేను ఒకటి అడగచ్చా? అడగంజలి. నేను అంత పెద్ద తప్పు చేసినా కదా, నీకు ఎప్పుడు నా మీద కోపం రాలేదా? ఎప్పుడు నువ్వు నన్ను తిట్టలే, కొట్టలే? ఎందుకు రాలే కోపం? ఖచ్చితంగా వచ్చింది. అత్తది కూడా. ప్రపంచంలో ఏ మగవానికైనా వస్తుంది, భార్య వదిలేసి ఇంకొన దగ్గరికి పోతే. నిన్ను కొట్టినా తిట్టినా కూడా మా అంటే ఒక్కరోజు లేదంటే వారం రోజులు ఎడతావు కావచ్చు, కానీ దానికంటే పెద్ద శిక్ష చేసిన నేను నీకు. నిన్ను వదిలేసిన, అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది అంజలి? కానీ మళ్ళీ నువ్వు నన్ను చేరదీసినావు కదా రాజు. అవునంజలి, చేరదీసిన. కానీ దానికి కారణం నీ మీద ప్రేమ కంటే ఎక్కువ కూడా నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ఉన్న ప్రేమనే. ఆ గణేష్ నిన్ను వదిలేసిండన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నీ కడిపోయిన తర్వాత నువ్వు అక్క దగ్గరనే ఉన్నావు, గణేష్ దగ్గరికి పోలేదు. కనీసం అప్పుడైనా నేను నీకు గుర్తొచ్చి నా దగ్గరికి వచ్చినావు. ఏమో, నీ స్థానంలో ఇంకో అమ్మాయి ఉంటే, నాకు రాజే ఇష్టం లేదు, రాజు బిడ్డ ఎందుకని చెప్పి నాకు చెప్పకుండా తీసేసుకుంటే, కానీ నువ్వు అట్లా చేయలే అంజలి. నేను ఎంత చెడ్డోన్నైనా, నేనేం పని చేయకపోయినైనా కూడా మన బిడ్డ కోసం నన్ను భరిద్దాం అనుకున్నావు. అంత దూరం నీ గురించి ఆలోచించను నేను. ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాలనే గురించి. పోదాంపా అంజలి, స్కూల్కి టైం అవుతా. బాబాయ్, నువ్వు పొద్దున పోతావా పొలం? నీకు జర పోయా. నేను ఎందుకంటే మా కొడుకు దగ్గరికి వచ్చిన, నేను సాయంత్రం వస్తా కానీ ఇక పంపొస్తావా? అట్లాగా కింది మాడికి ఆ గేట్ వాళ్ళు కూడా ఇప్పు. సరే బాబాయ్, ఓకే, సరే సరే, ఉంటాను. 2 లక్షలు, 2 లక్షల గురించి నీ మాట్లాడేది, 2 రూపాయల గురించి కాదు. అర్థమైతుందా నీకు? నువ్వు ఏడున్నావు? ఫస్ట్ ఇంటికి రా, నేను నీతో మాట్లాడాలి. మావయ్య, మావయ్య, మావయ్య,
ఏమైందిరా అంత పంపకొద్దున్నావు? మీ కొడుకు వేసిన పని అట్లున్నది మరి. నా కొడుకు ఏం చేసిండ్రా? ఏం చేసిండా? మొన్నొకరికి ఆయనకు జాబ్ చూసి పెట్టమని చెప్పి 2 లక్షలు ఇచ్చినాం. ఆయననేమో మమ్మల్ని మోసం చేసి పోయిండు. అరే మొన్న మేము బజార్ పోయినప్పుడు ఆయన కలిసిండు. అక్కడ ఆయనను పిలిచి అడుగా ముచ్చట అని అంటే పోనీతి అనుకుంటాడు. సరే ఆయన అడగకపోని నేను అడుగుతా అంటే నన్ను కూడా అడగనియలే. అరే ఎట్లా మామయ్య గిట్లుంటే? అయినా మీ పైసలా మీ కొడుకు పైసలా మీకెందుకు ఉంటది రండి? నేను సంపాదించుతానా నేను పెడతానా? నాకు ఉండాలి కదా. అవును, మీరు ఇచ్చింది ఇంకా మల్లయ్య కొడుకు రమేష్ కాయండి. అవును, వాడే. ఆడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు కదా, మళ్ళీ ఈ ఊరోడే మనకు తెలిసినోడు కదా అని చెప్పి ఆయన నమ్మిచ్చినాం. కానీ ఆయన ఇంత పెద్ద మోసం చేస్తాడని అనుకోలే. అన్నట్టు ఆ రమేష్ కు 2 ఆడపిల్లలు కదరా? అవును మామయ్య. వాళ్ళు 5-6 సంవత్సరాలు ఉంటారు కదా. అవును. అయితే అలా చిన్న బిడ్డ చనిపోయిందిరా. ఏంది? అలా చిన్న బిడ్డ చచ్చిపోయిందా? అయితే మనకేంది మామయ్య? మనం ఆయన నమ్మి మనం ఆ బాధ్యత అప్ప చెప్పినాం, పైసలు ఇచ్చినాం. ఆయన మన పైసలు మనకు అప్ప చెప్పి ఆయన ఇంట్లో సమస్యలు ఆయన చూసుకోవాలి. అంతేగాని ఆయన ఇంట్లో సమస్యలు అట్లున్నాయని చెప్పి మన పైసలు ఎగ్గొట్టడం ఎంతవరకు కరెక్ట్ మామయ్య? అమ్మా, నువ్వు ఇచ్చిన 2 లక్షలు అడుగుదాని పోయిన రమేష్ దగ్గరికి రాజు. కానీ అక్కడికి పోయిన తర్వాత తెలిసిన విషయం, ఆ 2 లక్షల రూపాయలు వాళ్ళ బిడ్డ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు అయిందని విషయం తెలిసి ఇక డబ్బులు ఏం అడగాలని తిరిగి ఇంటికి వచ్చిండు. ఈ విషయం నీకు చెప్పాం అనుకున్నారా? కానీ ఇంతకుముందు అన్నవుడు వాళ్ళ సమస్యలతో మనకేం సంబంధం అని ఇట్లా అంటావా నీకు చెప్పలే. మరి ఏదో ఆ 2 లక్షల రూపాయలు ఆయన నిజం చెప్పి తీసుకుంటే అయిపో కదా మామయ్య. అట్లా అబద్ధం చెప్పి తీసుకున్నాడు ఎందుకు? మోసం చేసినట్టే కదా, అది తప్పన్నట్టే కదా మామయ్య. ఈయనైనా నిజం తెలుసుకున్నాక ఆయన ఒక మాట అన్నట్లు తప్పేమున్నది? వాడు అంతేరా, వాడి విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వాడికి క్షమిస్తాడు. ఆ గుణం నాకు రాలే, వాళ్ళ అమ్మకి రాలే. వాడు గొప్పోడురా, వానికి వచ్చిన ఆ గుణం. పొలం మంచిగా ఉంది. అది మంచిగానే ఉంది. మరి అరెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ ఆదివారం వస్తానన్నారు. ఆదివారం వస్తాను. ఈసారి సన్న రకం పెట్టినా మరి ఎట్లా వెళ్తే వడ్డీ చూడాలి. అరే రాజగన్ పెళ్ళి కానీ అవునే మరి గణేష్ వద్దు లేచిపోయిందంటారు. ఇక్కడ తిరుగుతుంది. అవునే, ఊరు కూడా అదే అనుకుంటాను. మరి ఇక్కడ తిరుగుతుంది, ఊళ్ళో కూడా అదే అనుకుంటానే. మరి ఇట్లా అయింది. రాజుగారు పిచ్చోడానే. గణేష్ తో 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చీర తీసినట్టు ఇంటికి రప్పించుకున్నాడు. ఆడు పిచ్చోడ మంచోడాడు. నా సొంటనైతే చంపాడెత్తు. వీడేం మనిషి నిజంగానే. ఏమోనే. మీకేం కావాలమ్మా చెప్పు. ఏం లేదు. వచ్చింది చూసింది ఏం కొనకుండా పోతుంది. ఏం పొలంలో ఏమో. రాజుగాడు ఈ అమ్మాయిని చీర తీసి ఊళ్ళో పర్వంతా తీసేస్తాండే. అవునే, ఏం మనిషి ఆడు. ఒకసారి రాజుగారి ఇంటికి పోయి ఒకసారి మన గట్టిగానే మొదలియాలనే. ఎందుకంటే ఊళ్ళో పర్వంతా తీస్తాడు. అవునే, గట్టిగా చేద్దాం. పోదాం, మాట్లాడదాం ఒకసారి. ఈ ట్రాక్టర్ పాడు కానీ ఎప్పుడు ఏదో పానెత్తనే ఉంటది ఈ ట్రాక్టర్. అయ్యో అక్క నమస్తే. రాజుగారిని బిడ్డ బాగుందా? అయ్యో సారీ, గణేష్ గారిని బిడ్డ మంచిగా ఉందా? ఓ అక్క మాట్లాడుతుంటే పోతున్నాయండి. ఏమైంది? ఓ అక్క పిలుతుంటే మాట్లాడతలేమైంది? అంజలి వాళ్ళ అమ్మతో నేను నిజం చెప్పిన తర్వాత పెద్దలు ఎటులాంటి వేరాట. ఇప్పుడు ఈ రాజుగారి ముఖం చూడాలి. అరే రాజు ఉన్నావా? ఏటన్నా పోయినావురా? ఇంట్లోనే ఉన్నావా? అంజలి వాళ్ళ అమ్మతో నిజం చెప్పిన తర్వాత పెద్ద గొడవ ఎటోలాంటి వేరాట కదరా. అంజలిని తీసుకువెళ్ళి వాళ్ళమ్మ తీసుకుపోయి ఉంటదిలే. ఈ సిచ్యువేషన్ నీ ఫేస్ ఉన్నదో ఎట్లుంటుందో చూద్దామని వచ్చిన. అయినా ఈ ప్లాన్ అంతా నాది కాదు, మీ అక్కదే. మీరిద్దరు కలిసి ఉండు. మీ అక్కకి ఇష్టం లేదు, అందుకే నా దగ్గరకు వచ్చి గిట్ల చేయమని చెప్తేనే నేను అట్లా చేసిన. అందుకైతే పెద్ద లొల్లు అయితే ఎక్కడ అక్కడ వేరు. అగో అంజలి వాళ్ళ అమ్మ తీసుకోలేదా? కంత పెద్ద గొడవ అయింది, ఇంక ఇక్కడనే ఉన్నది ఏంది? నీ అంత ప్లాన్ చేసిందే ఇక్కడికి వెళ్ళిపోవాలని. మేము ఇంక ఇంట్లోనే ఉంది ఏంది? అరే గణేష్, అసలు నీకేం కావాలరా చెప్పు. నాకేం కావాలని అడుగుతానవా? మీరిద్దరు విడిపోవాలి. నువ్వు దీన్ని ఎల్లగొట్టాలి, ఇది నా దగ్గర రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి. నీ బిడ్డ, దీని కడుపులో ఉన్న నీ బిడ్డ నా దగ్గర పెరగాలి. 10 మనిషి లెక్క పెరగాలి నా దగ్గర. అదే నాకు కావాలి. అరే గణేష్, నీకేమవుతుందిరా? సరేరా, ఇన్ని రోజులు నేను నీకు ఈ విషయాన్ని కోపంగా చెప్పిన కాబట్టి నువ్వు అర్థం చేసుకోలే కావచ్చు. ఇప్పుడు ప్రేమగా చెప్తా వినరా. అంజలికి నాకు పెళ్ళే 3 సంవత్సరాలు అవుతుంది. నువ్వు రాకముందు మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. నేను ఒక్క సంపాదిస్తానన్న కోపం తప్ప దానికి నా మీద ఇష్టం ఎక్కువ ఉండేది. కానీ
నువ్వు ఎప్పుడు వచ్చినావో అప్పటి నుంచి నేనంటే దేనికి నష్టలేను. అసలు నీకేమవుతుందిరా? పెళ్ళైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకేమవుతుంది చెప్పు? మేమిద్దరం 3 సంవత్సరాలు కలిసి ఉన్నాం రా, ఇద్దరం భార్య భర్తలు. సరే, నాకంటే నువ్వు ప్రేమించినావు కావచ్చు, అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. అది నేను అద్దన్నది, నువ్వు వదిలేసినావు. ఈ ఎంబడి పడేది ఏదో అప్పుడే ఎంబడి పడితే అది నీకు దక్కేది కావచ్చు. తప్పు చేసినారా గణేష్? నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, నీకు ఇంకా పెళ్లి కాలే. నువ్వు అనుకుంటే నీకు తగ్గ అమ్మాయి, మంచి అమ్మాయి దొరుకుతుంది. అవన్నీ వదిలేసి ఇప్పుడు శక్తితోని, నా మీద కోపంతో నా భార్యను పెళ్లి చేసుకుంటా అంటాను. ఎంతవరకు కరెక్టా ఇది? అదే నా స్థానాలు ఎక్కువలు ఉంటే ఇప్పటి వరకు నేను చంపేసేవాళ్ళు, ఇంకేదైనా చేసేవాళ్ళు. ఆడదాన్ని నమ్మడానికి లేదురా. అది ఎన్ని రోజులేమో నీ దగ్గర ఉంది, ఇప్పుడు దాని కడుపులో నా బిడ్డ పెరుగుతానని చెప్పి నేను వదిలేసి నా దగ్గరికి వచ్చాను. దాని మనసు ఎప్పుడు మారేది తెలియదు ఆడదాన్ని. సరే, నువ్వు ఎన్ని రోజులు అందరినీ ప్రేమగా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, దాని మీద ప్రేమతో పెళ్లి చేసుకుందాం అనుకున్నావేమో. కానీ ఇప్పుడు నా మీద కోపంతో దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. దాన్ని పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెడదాం అనుకుంటాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా నన్ను ఇష్టపెట్టి నీ దగ్గరికి వచ్చింది, నిన్ను ఇష్టపెట్టి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నిన్ను ఇష్టపెట్టి ఇంకో దగ్గర పోదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నా భార్య మంచిదే కావచ్చు, నా భార్య ఏ రోజైనా నా దగ్గరికి వస్తుందని చెప్పి నేను నమ్మినా. కానీ ఆ నమ్మకం నీ దగ్గర ఉన్నదా? నీ జీవితంలో ఎప్పటికీ నీకు ఒక ఆలోచన ఉండిపోతుందిరా, ఇది వేరేటోని భార్య నేను తీసుకొచ్చుకొని పెంచుకున్నా అని చెప్పి. అది తప్పురా. నా భార్యరా, నా భార్య. 300 మంది ముందు నేను 3 ముళ్ళు కట్టిన నా భార్య రాదు. తప్పురా. ఇంకొని పిల్లల మీద మనకు అమ్మేయటం తప్పురా గణేష్. ఒక్కటైతే నిజంరా, నువ్వేమైనా పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కనివే బాధపడతావేమో. నేను బాధపడ్డా, నేను ఆనందపడ్డా నువ్వు అనుకుంటావు కావచ్చు, కానీ ఇవన్నీ పెళ్లి చేసుకొని పోయిన తర్వాత నీ ఇంట్లో ఎంత బాధపడతారు తెలుసా? అంటావు లేదన్నా మా ఇంట్లోకి ఇష్టమే అని చెప్పి, అది నీ మీద ఇష్టంతో ఒప్పుకుంటారు అంతే తప్ప పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏ ఇంట్లో ఒప్పుకుంటారా చెప్పు? వాళ్ళకెంత పరువు తక్కువ కావాలి? ఒక్కసారి ఆలోచించరా గణేష్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు నేను చెప్పింది తప్పనిపిస్తే రేపురా, దాని ఇష్టం నీ ఇష్టం. మీ జీవితాలకు నేను మళ్ళా రాను. కానీ ఒక్కటైతే నిజం, ఎప్పటికైనా మేమే. రేపు నేను నీతో ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది నేను దానికి గ్యారెంటీ ఇవ్వలేను. అందుకే ఒక్కసారి ఆలోచించు. ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడు, పెళ్లి చేసుకున్నాడు ఎంత తప్పో ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో. మీ అమ్మ అంటే నీకు ఇష్టమేమో కదా, మీ అమ్మకు నువ్వంటే ఇష్టం కదా. పోయి కూర్చొని మీ అమ్మని అడుగు, అమ్మ నా మీద ఒట్టేసి చెప్పు, నేను పెళ్ళైన ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఓకేనా అని. నీ మీద ఒట్టేసి కూడా మీ అమ్మ అదే చెప్పిందంటే అప్పుడు నా దగ్గరికి రా, మాట్లాడుకుందాం. అయినా నువ్వు అంజలిని ప్రేమించరా, తప్పులేదు. ప్రేమ అంటే పెళ్లి చేసుకొని నీతో ఉండడు కాదురా, అది ఎక్కడున్నా మంచిగా ఉండాలనుకోండి. అది నాతో ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను, నీతో ఉంటే మంచిగా ఉంటుంది కావచ్చు అని అప్పుడు అనుకున్నా, అందుకే వదిలేసుకున్నారా. అది నాతో ఉండాలని నేను స్వార్థంగా ఆలోచించలే. ప్రేమలో స్వార్థం ఉండదురా, త్యాగమే ఉంటుంది. నువ్వు నిజంగా అంజలిని ప్రేమిస్తే దాన్ని అస్సలు ఇబ్బంది పెట్టావురా, దాన్ని టెన్షన్ పెట్టావు. కానీ ఇప్పుడు నువ్వేం చెప్తాను, అది నువ్వు ఎప్పుడొస్తుందో అని చెప్పి మస్తు భయపడతాను. అంత టెన్షన్ పెట్టావురా దాన్ని, అది కడుపుతోనే ఉన్నది. అంజలి నిజంగా ప్రేమించేదైతే తన జీవితంలోకి మళ్ళా రాకు. గణేష్, మళ్ళీ చెప్తున్నారా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నిజం చెప్పాలంటే నా భార్య మీద కోపం ఉంది. ఎందుకంటే నా భార్య చనిపోయింది, నువ్వు రావు కదా. ఇది నాకు కలవ ముందు, నీకు కలవక ముందు నా మీద నీకు ఎంతో గౌరవం ఉంటాయి. ఇది నన్ను కలిసిన తర్వాత నువ్వు నన్ను అరేతురే అన్నా. సరేరా, నేను పడ్డా. ఎందుకంటే మొగాడి పరువు అనేది ఆడదాని మీద ఆధారపడి ఉన్నది. ఒకటేదో గుర్తుపెట్టుకోరా, నువ్వు ఇప్పటికీ కూడా నన్ను మా ఇంటికి రావచ్చు, నాతో కలిసి ఉండొచ్చు. నేనేది గుర్తుపెట్టుకోనరా, ఇక నీ ఇష్టం.
అన్ని ఫైల్స్ ఇవే కావచ్చు. అంజలి పా హాస్పిటల్కి పోదాం. ఏమైంది అంజలి? పా హాస్పిటల్కి పోదాం. రాజు నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది రాజు. ఏంటిది కరెక్ట్ కాదనిపిస్తుంది? ఇట్లా నేను నిన్ను మోసం చేసి ఇంకోళ్ళ దగ్గరకు పోయిన దాన్ని తీసుకొచ్చుకొని నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నాడు కరెక్ట్ కాదనిపిస్తుంది రాజు. ఎందుకో నా వల్లనే నీకు చెడ్డ పేరు వస్తుంది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు రాజు. నా వల్ల నీకెందుకు చెడ్డ పేరు చూడు. అంజలి నీకు విషయం చెప్పన్నా, ఈ ఊర్లో నిన్ను ఇవ్వలేమనుకున్నా కూడా నువ్వు అస్సలు పట్టించుకోకు. నువ్వు నా భార్యవి, నువ్వు తప్పు చేసినా ఏం చేసినా నేను భరిస్తా అనేటోళ్ళు వంత అంటారు. నువ్వు నడుచుకుంటూ పోతా అంటే 10 కుక్కలు ఉరుతాయి. ప్రతి కుక్కకు నువ్వు సమాధానం చెప్పి పోలేవు కదా. ప్లీజ్ దీని గురించి ఆలోచించుకో. నా బతుకు నేను, నీ బతుకు నువ్వు బతకడానికి కాదు మనం పెళ్లి చేసుకుంది. నీ బతుకు ఎట్లున్నా కూడా అర్థం చేసుకొని నేను దగ్గర రానిచ్చుడే పెళ్లి బంధం అంటే. అంజలి మనకెవడు 1 రూపాయి పెట్టాడు. మనం కష్టంలో ఉన్నామంటే ఎవడు మన దగ్గర తీసుకోవడం. అసంటప్పుడు వాడు ఎవడో మాట్లాడేదానికి బట్టి మన జీవితం ఎట్లా నిర్ణయించబడుతుంది చెప్పు? మనకేమన్నా కష్టం వస్తే వచ్చి సాయం చేస్తాడు, లేకపోతే 1 రూపాయి పెట్టాడు అనుకుంటుంది మన మీద హక్కు. వాడేమన్నంటే నువ్వు ఆలోచించాలి. ఈ దారిన పోయే కుక్కలు ఏమన్నంటే మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా మన కోసం మనం బతుకుతాను, సమాజం కోసం కాదు. వాళ్ళనే ఒక్క మాట మీద మన ఇద్దరు నిర్ణయం ఉండడు నాకు ఇష్టం లేదు అంజలి. ఇది మన జీవితం, మనకు నచ్చినట్టు మనం బతకాలి. సచ్చే వరకు తోడుండేది మనం 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 మాత్రమే. దాపోదాం. బా ఇప్పుడు ఏమైందని ఎడతాను? ఏమైందా నీకు తెలియదా? డాక్టర్ ఏమన్నా వినలేదా నువ్వు? ఏమన్నది? మన గుట్టబోయే బిడ్డ పుడితే నువ్వు చచ్చిపోతావని చెప్పింది, అంతే కదా. అలా బాధపడాల్సిన అవసరం ఏముంది, ఏడవలసిన అవసరం ఏముంది? అబార్షన్ చేపిస్తా. నాకు నువ్వు ముఖ్యం అంజలి. ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు? నాకు అన్ని తెలిసే మాట్లాడతాను అంజలి. ఇలా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనం అబార్షన్ చేయించుకుందాం అంతే. నాకు నీకంటే ఎక్కువ ఏది కాదు. ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డను కందాం అంతే తప్ప ఇప్పుడు లేని ప్రాణం కోసం ఉన్న నిన్ను నేను చంపుకోలేను. అర్థం చేసుకో రాజు. అట్లా అనకు రాజు. నేను చేసిన తప్పుకి నీకు ఈ బిడ్డనిచ్చి నేను చచ్చిపోతా రాజు. నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు నన్ను క్షమించినావు. నీకు నేను ఈ బిడ్డనిచ్చి ఆ రుణం తీర్చుకుంటా రాజు. ప్లీజ్ రాజు. బా అంజలి, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకుంటలేవు నువ్వు? నువ్వేం పెద్ద తప్పు చేయలే అంజలి. నీ దిక్కు ఎంత తప్పు ఉందో నా దిక్కు అంతే తప్పు ఉంది. నేను సంపాదించుకుంటుంటే నువ్వు నన్ను ఇష్టపెట్టి ఎందుకు పోతావు? ఇంకా దీని గురించి నువ్వేం మాట్లాడకు అంజలి. చెప్పినా కదా, ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డను కందాం అంతే తప్ప బతుకున్న నిన్ను తెలిసే చంపుకొనుడు నాకు ఇష్టం లేదు అంజలి. ఇంకేం మాట్లాడుకో. డాక్టర్ చెప్పింది నువ్వు విన్నావా రాజు? నేను మళ్ళా ఈ జన్మల తల్లిని కాలేనన్నది. నేను మళ్ళా బిడ్డని కనివ్వలేను రాజు. నాకు ఇప్పుడే అవకాశం ఉంది రాజు. నేను ఈ బిడ్డను కానీ నీకు ఇచ్చి చచ్చిపోతా రాజు. రాజు ప్లీజ్ రాజు, నా మాట కాదనిక రాజు. ప్లీజ్ రాజు, నా మాట కాదనికు. అంజలి, నేను తెలిసి తప్పు చేయలేను అంజలి. నువ్వు చచ్చిపోతాను అని తెలిసి కూడా నేను ఈ నిర్ణయం తీసుకోలేను అంజలి. ప్లీజ్ అంజలి, దీని గురించి మాట్లాడకు. నాకు నువ్వే ముఖ్యం, నువ్వు మాత్రమే ముఖ్యం. ఏమవుతుంది అంజలి పిల్లలు లేకపోతే? ఎంతమంది లేరు? నువ్వు నా బిడ్డవే అంజలి. నేను నా బిడ్డ అనుకునే బతుకుతా, నువ్వు నన్ను కొడుకు అనుకొని బతుకో అంతే అంజలి. ఈ జన్మకు మన ఇద్దరమే భార్య భర్తలం, మన ఇద్దరమే అన్న తమ్ముళ్ళం, అక్క చెల్లెళ్ళం, అన్న చెల్లెళ్ళం, అక్క తమ్ముళ్ళం అంతే. దీని గురించి ఇంకా మాట్లాడక అంజలి ప్లీజ్. రాజేమో అబార్షన్ చేపిస్తా అంటాడు.
నేను ఎంత అద్దని చెప్పినా కూడా నా మాట వింటలేడు. ఇలా హాస్పిటల్ పోదామని అన్నాడు. ఆయన ఎట్లా అప్పుడో ఏమో, ఏం అర్థమైతలేదు. హలో అన్న, రేపత్తా అన్న. ఇవాళ మా భార్యని హాస్పిటల్ తీసుకుపోయేది ఉండదు అన్న. అదే అన్న, రేపు వచ్చి మీరు 2 గుంటల జాగంటాను కదా, ఒకసారి వచ్చి నేను మొత్తం కొలుసుకుంటా అన్న, ఎంత ఉంది ఏందనేది. ఇక దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అన్న నాకు ఎట్లా కట్టుడు ఏందనేది. రేపత్తా అన్న ఖచ్చితంగా. ప్లీజ్ అన్న, దగ్గర అర్థం చేసుకోరి అన్న. ఆయనతో నేను అత్తలేనని చెప్పి వేరేటోళ్ళకి ఇచ్చారు. ప్లీజ్ అన్న, ఇది నాది ఫస్ట్ ప్రాజెక్టు. ఖచ్చితంగా రేపు వస్తా అన్న నేను. సరే అన్న, మంచిది. అంజలి, ఏమైంది అంజలి? ఇంకా రెడీ కాలేదా? దేని గురించి రాజు? దేని గురించి అంటానమేంది? ఇవాళ హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపిస్తా అన్న కదా, పోదాం బా. గుర్తులేదా నీకు? గుర్తు లేకపోవడం కాదు రాజు, గుర్తుంచుకోలే. మన ఇద్దరు వాళ్ళు ఒక ప్రాణం బయటకు వస్తుందంటే అదే విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని మనం జాగ్రత్త పడతాం. అదే మన ఇద్దరు వాళ్ళు ఒక ప్రాణం పోతుందంటే ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా రాజు. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అంజలి? ఇంకా చేతులకు రాని ప్రాణం కంటే చితులు కూడా నాకు తోడత్తా అని చెప్పి మాట ఇచ్చిన నీ ప్రాణమే గొప్పది అంజలి నాకు. సరే, అంతలా ఉంటే అనాథాశ్రమాల్లో ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చుకొని పెంచుకుందాం. ఆడపిల్ల పుట్టిందని చెప్పి చెత్త కుప్పలల్లో అనాథాశ్రమాలు చేర్పిస్తారు, వాళ్ళని తెచ్చుకొని పెంచుకుందాం, వాళ్ళకు జీవితం ఇద్దాం. అంతే తప్ప తెలిసి నీ ప్రాణం పోగొట్టుకోలేను అంజలి. నేను ఆ ప్రాణం విలువ తెలిసి అర్థంటాను. అర్థం చేసుకో అంజలి, ప్లీజ్. అట్లా మనం ఎంతమందిని తెచ్చుకున్నా కూడా నీ అంత గొప్ప గుణం వాళ్ళకి రాదు కదా. వాళ్ళు నీ రక్తం కాదు కదా రాజు. నేను గనే బిడ్డ నా లెక్క కాదు నీ లెక్క ఉండనని ఆ దేవునికి ప్రతిక్షణం మొక్కుతాను రాజు. మీ నాన్న నాతో ఏం చెప్పిండు తెలుసా రాజు? వాడికి ఎంతమంది ఎంత చెడియాలని చూసినా కూడా వాడు వాళ్ళ మంచిగా కోరుతాడు. వానికున్న అతిపెద్ద ఆయుధం వాని మౌనం, వానికున్న బలం క్షమించడం అని ఇట్లా గొప్పగా చెప్పిండు రాజు. ఇవాళ రేపు చిన్న చిన్న మనస్పార్థాలకే చంపుకుంటారు, అన్నదమ్ములు గాని, భార్య భర్తలు గాని, బాబామరుదులు గాని. కానీ నువ్వు మాత్రం అవతలుడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా నీ నవ్వుతో క్షమిస్తావు, పోనీలా అని వదిలేస్తావు. అట్లాంటి గొప్ప భర్తకి బిడ్డను గాని ఇచ్చే అదృష్టం నేను ఎట్లా వదులుకుంటా రాజు? నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతానా? నా బిడ్డ 9 నెలల తర్వాత బయటకు వస్తుందన్న ఆనందం కంటే నా భార్య అదే 9 నెలల తర్వాత చచ్చిపోతుందన్న బాధ ఎక్కువ ఉంది నాకు. సరే రాజు, నీ బాధ నాకు అర్థమైంది. అయితే మనం కొన్ని రోజులు ఓపిక పడదాం, మంచి మంచి హాస్పిటల్లో చూపిద్దాం. నేను సంపాదించిన సంపాదన మొత్తం మనకు పుట్టబోయే బిడ్డకే పెడదాం. నా వల్ల నువ్వు పడ్డ బాధ కంటే, నా వల్ల పోయిన నీ పరువు కంటే నాకు ఇదేమంత పెద్ద నొప్పి కాదు రాజు. అర్థం చేసుకో. అరే ఏడినా ఇగొత్తానా గొత్తానా అని చెప్పిండు, ఇంకా వత్తలేడు. బిడ్డ ఏమో హాస్టల్లో ఇంకా వత్తలేరేంది మమ్మీ, అందరు పేరెంట్స్ వచ్చిళ్ళు అని ఎదురు చూసి ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాంది. అరే ఈయన గానక కట్టిస్తాండు ఇల్లులు, ఇక రాడు ఎటన్నా పోతే అటే పోయి ఉంటాడు. ఈ ఇల్లు పని అయిపోయేదాకా రాడా ఏంది? ఆనే కూర్చుంటాడా ఏంది? ఏమో ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు, ఎప్పుడు వస్తాడో ఏమో. ఎప్పుడు వస్తాడో ఏమో. అగో రాజు వస్తాడుగా. రాజు దా కూర్చుంటక్క. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా రాజు. ఏం రాజు ఎప్పుడు లేని ఇట్లా వచ్చినావు? అంత మంచిగా? అంత మంచిగా ఉంటే మీ ఇంటికి ఎందుకు అత్తక్క? ఒక చిన్న సమస్య వచ్చిందక్క. ఏమైంది రాజు? ఏం సమస్య? అంజలి కడుపుతో ఉన్న విషయం మీకు తెలుసు కదా అక్క. అయితే ఎప్పటిలెక్కనే హాస్పిటల్కి పోయినాం ఆమెకు చూపిద్దామని చెప్పి. డాక్టర్ ఏమన్నాడంటే ఒకవేళ బిడ్డ పుడితే మాత్రం అంజలి చనిపోవాల్సి వస్తుందని చెప్పిండు. అయ్యో అవునా రాజు? అవునక్క. ఇక నాకేం చేయనో అర్థం కాక అంజలితో చెప్పిన, నువ్వు అబార్షన్ చేసుకో, లేకపోతే నువ్వు చచ్చిపోయే ప్రమాదం ఉందని. కానీ ఎంత చెప్పినా కూడా అంజలి నా మాట వింటలేదు అక్క. లేదు నేను ఎట్లేం చేసి నీకు బిడ్డను కనిస్తా అని చెప్పి అంటాంది. కానీ ఆ బిడ్డ పుడితే మాత్రం అంజలి చచ్చిపోతుంది అక్క. అయ్యో అవునా? అవునక్క. అంజలికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనక్క. అంజలి చచ్చిపోయిన మరుక్షణమే నేను కూడా చచ్చిపోతా అక్క. మరేం చేద్దాం రాజు? అరే ఆమె పానం పోతుందన్నా కూడా
ఆమెకు అంత మొండి పట్టుదల ఎందుకు రాజు? అదే నాకు అర్థమవుతలేదు అక్క. నేను మస్తు చెప్పి చూసిన, నా మాట అస్సలు వింటలేదు అక్క. దానికి ఇప్పుడు నా మీద ఉన్న ప్రేమతోనే దాని ప్రాణం అది లెక్క చేస్తలేదు. నాకేమైనా మంచిదే, నేను చచ్చిపోయినా మంచిదే, కానీ నీకు బిడ్డనిచ్చి చచ్చిపోతా అని చెప్పి అంటాంది. నాకేం చేయను అర్థం కాక నీ దగ్గరికి వచ్చిన అక్క. ఏం చేయమంటావు రాజు? నాకు ఒక చిన్న సాయం చేయక్క. నేను ఎంత చెప్పినా కూడా నా మాట వింటలేదు అది. కనీసం నువ్వు చెప్తేనైనా నీ మాట వింటది కావచ్చు. ఒక్కసారి నా కోసం అంజలి దగ్గరికి వచ్చి, రాజు నువ్వు లేకపోతే చచ్చిపోతాడు అంజలి, నీకేమన్నా అయితే ఆయన పంచపానాలు కాళ్ళు కలిసిపోతాయి, నువ్వు చచ్చిపోయిన మరుక్షణమే నీ భర్త కూడా చచ్చిపోతాడని చెప్పి అంజలి మీద ఉన్న నా ప్రేమను మీ మాటలో చెప్పండి అక్క. కనీసం ఆ మాటలు విన్న తర్వాతనైనా దాని అభిప్రాయం మార్చుకుంటుంది కావచ్చు. మా ఇద్దరికి మాకు పుట్టబోయే బిడ్డ ముఖ్యమే కావచ్చు, కానీ నా బిడ్డనా నా భార్యనా అంటే ఖచ్చితంగా నేను నా భార్య అంట అక్క. కానీ అంజలి మాత్రం నా బిడ్డే అంటాంది. దాని ప్రాణం కూడా లెక్క చేస్తలేదు అక్క. అందుకే అక్క, నా కోసం నీ మాటగా దానికి నా మీద ఎంత ప్రేమ ఉందో అది మీరు వచ్చి చెప్పండి అక్క, ప్లీజ్. తప్పకుండా చెప్తా రాజు. సరే అక్క. ఇంకొక విషయం అక్క, ఈ విషయం నేను మీకు వచ్చినట్టు చెప్పకండి. మీకు తెలియనట్టే మీరు పోయి అడగండి. అదే నీ పానం ఎట్లుంది అంజలి అని అడగండి. అప్పుడు అది నిజం చెప్తే ఆ తర్వాత మీరు నా గురించి మాట్లాడండి అక్క. సరే రాజు. నేను పోయొద్దు అక్క. అక్క కనీసం మీరు చెప్తేనైనా మారితే నా భార్య నాకు దక్కిందని అవుతుంది అక్క. జీవితాంతం మీ పేరు గుర్తుపెట్టుకుంటా. పోయేస్తక్క. అంజలి, 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 అంజలి. అక్క ఏమైంది అక్క అట్లా తారు? మీ అమ్మును మీ ఆడబిడ్డ ఏమో లొల్లి పెట్టుకుని బయలులాట ఎందుకురా? అందరూ బయట అనుకుంటాళ్ళు. అసలు ఏమైందిరా? ఏమున్నదక్క, నీకు తెలిసిందే, మా అమ్మ నన్ను చూసుకున్న కంటే ఎక్కువ బయట తిరుగుడే అవుతుంది. లేకపోతే మా ఆడబిడ్డ మీద అలుగుడు. ఇక మా ఆడబిడ్డ అంటవా, నాకేదో సాయం అవుతుందని చెప్పి మా ఆయన వెళ్తే ఆమె నేను నీకెందుకు వేయాలి, నీకు ఊట్లేదు, నా తమ్ముని బిడ్డ కాదు, ఆ గణేష్ గాని బిడ్డ అని చెప్పి ఎటు పడితే అటు మాట్లాడింది. ఇక రాజు కోపం వచ్చి ఆయన కొంచెం కోపం చేసి వెళ్ళగొట్టిండు. వాళ్ళు ఎందుకు పనికి రానోళ్ళ లెక్క ఉన్నారని నేను అప్పుడే అనుకున్నా. వాళ్ళు నీకు పని చేసి పెడతారని ఎట్లా అనుకున్నావురా? వాళ్ళకే ఒకళ్ళు పని చేసి పెట్టాలి. అవును, ఇంతకి నీ పానం ఎట్లుందిరా? మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నా అక్క. కానీ కానీ ఏంటిదిరా? బిడ్డ ఉడితే నేను చచ్చిపోతానని చెప్పిల్లక్క డాక్టర్లు. ఏంది? అవునా? మరి ఇంతకీ రాజు ఏమంటాడు? ఏమంటాడక్క, అబార్షన్ చేయించుకో అంటాడు. కరెక్టే కాదురా? ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ. మరి నువ్వేం ఆలోచించినావు? లేదక్క, నాకు అబార్షన్ చేయించుకో అన్నాను లేదు. నేను ఈ బిడ్డను కానీ రాజు చేతిలో పెట్టి చచ్చిపోన్నానుందక్క. ఏంద్రా, ఏమన్నా పిచ్చా నీకు? ఏం మాట్లాడతాను? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలిసే మాట్లాడుతున్నా అక్క. నాకు ఎంత కష్టమైనా మంచిదే, నేను ఈ బిడ్డను కానీ రాజు చేతిలో పెట్టి నేను చచ్చిపోతా అక్క. నీకు తెలుసు కదా నేను రాజుని ఎంత బాధ పెట్టిను. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు అక్క. ఇప్పుడు నా ప్రాణమా రాజు బిడ్డనా అని అడిగితే నేను రాజు బిడ్డనే అంటా అక్క. అంజలి, ఈ బిడ్డ కాకపోతే ఇంకో బిడ్డ, కానీ నీ ప్రాణం పోతే తిరిగి వస్తుందా చెప్పు? అక్క ఇప్పుడు గిట్ల నేను ఈ బిడ్డను కానియకపోతే నేను మళ్ళీ జీవితంలో పిల్లల్ని కానలేనని చెప్పారు అక్క డాక్టర్లు. ఇప్పుడు ఇదే నాకు మొదటి చివరి అవకాశం అక్క. నేను ఇలా పొద్దున్నే రాజుతో మాట్లాడినా, ఒకసారి మీరు కూడా ఆయనతో మాట్లాడి ఒప్పిర్రక్క. ఏమని చెప్పమంటావు అంజలి? నీ భార్య చనిపోతుందట, చనిపోతూ నీ చేతుల్లో ఒక బిడ్డను పెట్టి చనిపోతుందట రాజు. ఆమె చనిపోతే చనిపోని, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకో, కానీ నీ మొదటి భార్య గుర్తుగా ఈ బిడ్డను పెంచుకో రాజు అని చెప్పమంటావా అంజలి? ఎంతసేపు నేను బిడ్డనిచ్చి చచ్చిపోతా, రాజుకు ఒక బిడ్డనిచ్చి చచ్చిపోతా అని ఆలోచిస్తాను తప్ప నువ్వు లేకపోతే రాజు ఎట్లా బతుకుతాడని ఆలోచించినవా అంజలి? ఒక్కసారైనా ఆలోచించినవా? ఒక్క 3 నెలలు నువ్వు రాజును వదిలిపెట్టిపోతేనే రాజు పిచ్చోడైపోయాడు అంజలి. అలాంటిది నువ్వు శాశ్వతంగా లేవని తెలిస్తే రాజు తట్టుకోగలడా?
నువ్వు చనిపోయిన మరుక్షణమే రాజు చనిపోతే అప్పుడు ఎట్లా అంజలి? ఏం చేయగలవు? నువ్వు ఏ బిడ్డనైతే గాని రాజు చేతికి ఇవ్వాలనుకుంటానవో ఆ బిడ్డ అనాథైపోదా? నువ్వు సచ్చి ఏం సాధించినట్టు అంజలి? చెప్పు నాకు. సరే అంజలి, నీ ఇష్టం. కానీ అంజలి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజంగా నీకు రాజు మీద ఇష్టం ఉంటే కనియాల్సింది బిడ్డను కాదు, రాజుని ఒక బిడ్డలాగా చూసుకో. గణేష్, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు గణేష్? గణేష్, ఎందుకు వచ్చినావు గణేష్? ఇక్కడ నుంచి వెళ్ళి ఓ గణేష్, ప్లీజ్ గణేష్, ఓ గణేష్. అంజలి, నేను చెప్పేది నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఒక్క 10 నిమిషాలు నీతో మాట్లాడడానికి వచ్చిన. ఒకసారి నీతో మాట్లాడిన తర్వాత నేను వెళ్ళిపోతా అంజలి. అబ్బా గణేష్, ఇప్పుడు నేనేం మాట్లాడలేను గణేష్. ఇప్పుడు రాజు కూడా ఇంట్లో లేడు. రాజు ఇంట్లో లేనప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు గణేష్. కావాలనుకుంటే రాజు ఉన్నప్పుడు మాట్లాడావు గణేష్. అయినా రాజు ఉండగా కూడా ఎందుకు గణేష్ మాట్లాడు? నేను నా జీవితంలోకి వెళ్ళి తీసేసిన గణేష్. మళ్ళీ నువ్వు నా ఇంట్లోకి రావాలని చూడ గణేష్, ప్లీజ్ గణేష్, నువ్వు ఓ గణేష్. అంజలి, నేను రాజుతో మాట్లాడదామని రాలేదు, నీతో మాట్లాడదామని వచ్చిన. ఒక విషయం చెప్పుదామని వచ్చిన. అది రాజుకు సంబంధం లేదు అంజలి, నీతోనే చెప్పాలి. ఒక్క 10 నిమిషాలు అంజలి, నాకు టైం ఇయ్యి. చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతా అంజలి. ప్లీజ్ అంజలి, ఒక్క 10 నిమిషాలు టైం ఇయ్యి నాకు. గణేష్, ఇప్పుడు నువ్వేం మాట్లాడదాం అనుకున్నా కూడా రాజు ఉన్నప్పుడే నాతో మాట్లాడు గణేష్. ఎందుకంటే ఇప్పుడు నేనంటే నేను ఒక్కదాన్ని కాదు గణేష్, రాజు నేను, మేమిద్దరం. నువ్వేం మాట్లాడాలనుకున్నా మేమిద్దరం ఉన్నప్పుడే మాట్లాడు ప్లీజ్ గణేష్. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు అర్థమైంది అంజలి, నీకు రాజు మీద ఎంత ప్రేమ ఉంది అనేది. కానీ ఇన్ని రోజులు నన్ను భరించినావు కదా, ఇంకొక 10 నిమిషాలు భరించు అంజలి. ఒక్కసారి నేను చెప్పింది విన్నాక లైఫ్లో నా ముఖం నీకు చూపెట్టా అంజలి. ఒక్క 10 నిమిషాలు అంజలి, ప్లీజ్ అంజలి. చెప్పు గణేష్, ఏమో మాట్లాడాలన్నా? అంజలి, నువ్వు నా జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత వేరే అమ్మాయిని ప్రేమిద్దామన్నా, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్నా నా మనసు ఒప్పుకుంటలేదు అంజలి. ఆ రోజు రాజన్న చెప్పిండు కదా, దాని తర్వాత నేను మా ఇంటికి పోయి అడిగిన మా అమ్మని, అమ్మ అంజలిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని. దానికి మా అమ్మ ఏమన్నా తెలుసా? ఇష్టం లేదురా, కేవలం నీ సంతోషం కోసం మేము ఒప్పుకున్నావురా అని చెప్పింది. అప్పుడే నేను అర్థం చేసుకున్నా అంజలి, తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేయొద్దని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటిది గణేష్? ఏం లేదు అంజలి, చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. అట్లనే శిరీష కూడా నన్ను అట్లనే ప్రేమించింది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మన ఇద్దరం విడిపోయిన తర్వాత నేను శిరీష దగ్గరకు పోయి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అడిగిన. కానీ ఆమె ఏమన్నది తెలుసా? అంజలి నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, ఆమె మీ ఇంటికాడ 3 నెలలు ఉంది, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అందుకే అంజలి, నువ్వు ఒక్కసారి వచ్చి శిరీష దగ్గరికి వచ్చి, మా ఇద్దరికి ఏ సంబంధం లేదు, గణేష్ బతుకుతాడు, నా బతుకు నేను బతుకుతానా, ఆయన నాకు ఏ సంబంధం లేదని ఒక్కసారి చెప్పు అంజలి, ప్లీజ్ అంజలి. నువ్వు అట్లా చెప్తానన్నా ఆమె పెళ్లి ఒప్పుకుంటుంది అంజలి. ప్లీజ్ అంజలి, రిక్వెస్ట్ అనుకో, ప్లీజ్ అంజలి, ఒక్కసారి చెప్పు అంజలి, ప్లీజ్. అంత నిజంగా ఆమె అంత నిన్ను ప్రేమించేదైతే నువ్వు నిజంగా తప్పు చేసినా కూడా ఆమె నిన్ను భరిస్తుంది గణేష్. అంతేగాని నీ నచ్చే సాక్ష్యం చెప్తానే మీ ప్రేమ నిలబడుతుందంటే ఆ ప్రేమ ఎందుకు గణేష్? అట్లాంటి అమ్మాయి ఎందుకు నీకు? నువ్వన్నది కూడా నిజమే అంజలి. నిజమైన ప్రేమ అయితే నువ్వు వచ్చి చెప్పడం అవసరం లేదు. కానీ రేపు నాకు పెళ్ళైన తర్వాత ఒక 10 నిమిషాలు నా ఫోన్ బిజీ వచ్చినా, ఒక అర్ధగంట లేట్గా ఇంటికైనా కూడా వీడు మళ్ళీ అంజలి ఎంబడి పడుతుండని ఆమె అపార్థం చేసుకుంటుంది కదా. అందుకే అంజలి, నువ్వు వచ్చి ఒకసారి చెప్పినావు అనుకో, ఫ్యూచర్లో కూడా మాకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరే గణేష్, నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు అన్నట్టే చెప్తా. అంజలి, థ్యాంక్స్ అంజలి. ఒక్కసారి నువ్వు వచ్చి చెప్పినావు అనుకో, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంజలి. థ్యాంక్స్ అంజలి. హలో, ఏమైనా రమేష్ గా 2 నెలలు అవుతాను చిట్టు పైసలు పంపిస్తాను. ఎప్పుడు పంపిస్తావురా? ఇప్పుడు 100 పంపు, చెప్తా అర్థం చేసుకో. థ్యాంక్స్. అరే మళ్ళీ చెప్తాను, రౌండ్రా ఫోన్. ఆహా, గణేష్ గాడును అంజలి ఏమో మాట్లాడుకుంటారు. వీనికి ఎన్నోసార్లు చెప్పిన, రాజుగా అంజలిని వదిలిపెట్టుకోరా, నేను ఎప్పుడు చూసినా వదిలిపెట్టిపోతుందిరా, మధ్యలో వెళ్ళగొడుతుందిరా, చెప్తా అర్థం చేసుకుంటాడు. ఈ వీడియో తీసి రాజుగారిని చూపెడితే అప్పుడు నమ్ముతాడు. మాట్లాడు మీ సంగతి ఏందో నేను చూపెడతా ఇప్పుడు.
అబ్బా చేతి మీద ముద్దిస్తుండ దొరికింది వీడు. ఈ విషయం రాజుగానికి వీడియో చూపెట్టుకుంటే మాట్లాడినప్పుడు తెలుస్తుంది. నేను మాట్లాడుకోరు జన్మ ఎత్తితిరా గణేష్ గారి వీడియో దొరికిందిరా అని రేపు లగ్గమ్మ అవుతుందిరా అని. అంజలి లక్ష్మకి వచ్చి మాట్లాడిపోయిందంట కదా, మరి ఏం ఆలోచించుకున్నావు? లక్ష్మక్క నాతో నచ్చి మాట్లాడిపోయిందనే విషయం నీకెట్లా తెలుసు రాజు? అందులో తెలవడానికి ఏమున్నది, పొద్దున నేను బయటకు పోయేటప్పుడు కలిసింది. నాకు కలిస్తే ఇదే విషయం చెప్పింది. అంజలితోనే నేను మాట్లాడినా అని చెప్పింది. అందుకే నేను అడుగుతాను, లక్ష్మక్కకి ఇట్లా వచ్చి మాట్లాడిన తర్వాత నీ మనసు మారిందేమో అనుకుంటాను. సరే అదంతా కాదు అంజలి, ఇప్పుడు ఏమంటావు? అబార్షన్ చేయించుకుంటావా లేదా? రాజు, మామయ్య బతుకున్నప్పుడు నన్ను ఒక ముచ్చట అడిగిండు. మామయ్య ఆ ముచ్చట నన్ను అడిగిండు అని చెప్పి నేను మామయ్యని ఘోరంగా అవమానించినట్టు మాట్లాడినా. ఆ ముచ్చట మామయ్య ఇప్పటివరకు నీకు చెప్పిండో లేదో నాకు తెలియదు. చెప్పలే కావచ్చు నేను అనుకుంటున్నా. ఒకసారి నేను చెప్తా విన్ రాజు. మేడం, ఆ వినయ్ది మీరేం పట్టించుకోకూరు మేడం. వాడు అన్ని చూసిన దాంట్లో చూసి రాసిండు. నాకు తెలుసు వాని గురించి మొత్తం. వాడేం చక్కగా చదివాడు. నేను ఆ ప్రోగ్రెస్ కార్డ్ అక్కడ పెట్టొచ్చిన, మీరు జస్ట్ సి గ్రేడ్ వేయండి చాలు. మేడం నేను ఒకసారి మళ్ళీ చేస్తా. ఏమైంది మామయ్య? ఏంటి ఏమైందిరా? మీకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా మీరు పిల్ల కనకపోతుంది. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడా తిరుపతి అన్న, 4 మనవరాలతో ఆడుకుంటాడు. మా భువనేశ్వరి అన్నాడా 3 మనవరాలతో ఆడుకుంటాడు. ఇంకా ఆఖరికి మా మల్లేష్ అన్న కూడా 2 మనవరాలతో ఆడుకుంటాడంటే నాకు పానంత నీళ్ళు అవుతుంది. మీకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు పిల్ల కనకపోతుంది. ఓ మనవరాలు అయితే వాళ్ళతో ఆడుకుంటూ కదా నేను. ఏమైంది, మీరు ఎందుకు పిల్ల కట్టలేరు? ఏమంటారు మా కొడుకు? ఏంది మామయ్య, మనవాళ్ళు మనవరాళ్ళు కావన్నా? ఇక నీ కొడుకు నెలకు ₹1,00,000 తెచ్చి సంపాదించి పెడితే నాకు ఏడ పెట్టుకోన్నా అర్థం కాక పిల్లల మీద సంపాదన మొత్తం పెడదామని పిల్లల్ని అందామని చూస్తాను. ఏమున్నారు మావయ్య నిజంగా మీరు? మీ కొడుకుని జాదడే అదైతుంది నాకు అని అంటే ఇంకా మీ కొడుకు పిల్లల్ని కూడా జాదన్నా? మీ కొడుకుని నెలకి 50,000 సంపాదించి పెట్టమనుర్రి. అప్పుడు మీరన్నట్టు నలుగురేంది సంవత్సరానికి ఒకరిని కనిపెడతా, సరేనా? ఏది బిడ్డ గట్లా మాట్లాడతావు? చిన్నంతరం పెద్దంతరం లేకుండా. అయినా నువ్వు అన్నట్టుగా పైసలు లేని వాళ్ళు పిల్లలు అంటలేరా? కూలి పని చేసిన వాళ్ళు పిల్లలు అంటలేరా? ఒకటి గుర్తుపెట్టుకోను, దేవుడు ఇచ్చినప్పుడే పిల్లలు తీసుకోవాలి. మనం కావాలనుకున్నప్పుడు దేవుడు ఇయ్యడు. అబ్బా, నీతులు మంచిగా చెప్తారు మామయ్య. ఈ చెప్పేదేదో పోయి మీ కొడుకు చెప్తే అయిపోతుంది కదా. అరే కొడక, ఎన్ని రోజులు అని చెప్పి ఆడదాని సంపాదన మీద పడి తింటావురా? సిగ్గు లేదారా నీకు? బయటకు ఏదో ఒక పని చేసి 5దో 10దో తీసుకొచ్చి దాని దినాల మీద పెట్టరా అని చెప్తే అయిపోతుంది కదా. నాకెందుకు చెప్తారు ఇవన్నీ? మనకి చెప్పాల్సిన అవసరం లేదా, ఎప్పుడేం చేయాలో మనకి తెలుసు. ఎన్కేసుకురారి మామయ్య, మీరే అయినా ఎన్కేసుకొని రారి. ఆ కొడుక ఏం పని చేయకు, పెళ్ళం సంపాదించుకుంటది, నువ్వు ఇంట్లో కూర్చొని తినరా కొడుక అని మీరే అయినా కన్నీ చెప్పుకుంటా వెంచుర్రి. ఇంకేంది, ఇంకొచ్చి నా దగ్గరికి ఏమో చెప్తాండు, వాళ్ళు 4గురిని కన్నారు, వీళ్ళు 3గురిని కన్నారు, వీళ్ళు 2 కన్నారు అని. పందులు కూడా కంటున్నాయి పోరగాళ్ళను. సంపాదనేది ఏమో వచ్చి చెప్తాండు. చట పిల్లలుగా ఉన్నట పిల్లలు. ఇప్పుడు నీకు కోపం వచ్చి ఉంటది కదా రాజు. అప్పుడు మామయ్య నాతో పిల్లల గురించి మాట్లాడినప్పుడు నేను మామయ్యని 100 మాటలు అన్నా. ఇప్పుడు రేపు నాకు బాబో పాపనో పుడితే మామయ్య చేతికి ఇద్దామన్నా కూడా మామయ్య లేడు. అందుకే రాజు, మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా నా మనసు ఒప్పుతలేదు. నాకేమైనా మంచిదే, నేను చచ్చిపోయినా మంచిదే, బిడ్డని అందామని ఫిక్స్ అయినా రాజు. అయినా నాకేమవుతుంది రాజు? నాకేం రాదు, నీ మంచిగానే ఉంటా రాజు. నువ్వు ఎంతమందికి ఎన్ని మంచి పనులు చేసినావు, నీ పుణ్యం పట్టొచ్చి నీ మంచిగా బతుకుతో కావచ్చు రాజు. రాజు నా మది నిన్నో పిలిచింది గానమై, విను గానమై, నా ప్రాణమై, ఎవ్వరివో నన్ను నీ నెతకలేను. నా మొగడు ఈ మధ్య అన్ని గిలాంటి పనులే చేస్తాండు. అయినా ఏం గత్తి, ఈ మధ్య నేను సంపాదిస్తానని చెప్పి విలువిస్తాడు. ఈయన శివ కదా, ఈయనకేం పుట్టింది?
ఏమో అంత పిచ్చి పిచ్చిగా పాటలు పాడుకుంటూ ఎగురుకుంటూ వస్తాడు. ఓ శివ శివ నామది నిన్న పిలిచింది గానమై వేణు. ఏమైంది శివ? ఏమో బాగా ఖుషిగా ఉన్నావు. కొంపదీసి నీ పెళ్ళం నీకు రెండో లగ్గం చేస్తానన్నదా ఏంది? అద్దక్క ఒక్క పెళ్లి చేసుకోవడానికే సుక్కలు కనబడుతున్నాయి, ఇంకో పెళ్ళ అక్క లగ్గమంట గుర్తుకొచ్చింది. అంజలి గణేష్ గారిని మర్చిపోలే అక్క. మొన్న దొంగసాటుగా గడ మాట్లాడుకున్న చూసిన. ఏ ఊకో శివ, ఏం మాట్లాడతాను అంత పిచ్చి వాగుడు. అంజలి మంచిగా రాజుతోటి సుఖంగా కాపురం చేసుకుంటా అంటే వచ్చేయండి అంత పిచ్చి వాగుడు వాగుతాను. మీరు నమ్మరనే నాకు తెలుసు అక్క. దొంగసాటుగా నేను వీడియో తీసిన. ఇక పట్టు వీడియో చూడక్క, ఆ చేతికి ఎట్లా ముద్దు పెడతాను చూడు చూడు. నేను నమ్మరనే నేను తీసిన వీడియో. ఇప్పుడు ఈ వీడియో తీసుకుపోయి రాజుగాని చూపెడతా. వద్దు శివ, ఆ పని చేయకు. అందులో అబద్ధం ఎంతో నిజం ఎంత ఉన్నదో మనకు తెలియదు. అనవసరంగా రాజుకు చూపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోకు. అగో అబద్ధం అంటే ఏంటక్క? అలా కళ్ళ కట్టిన వీడియో ఉన్నా కూడా. వద్దు శివ, ఈ వీడియో తీసుకుపోయి చూపిస్తే నీకేమొస్తుంది చెప్పు? మంచిగా వాళ్ళు సీతారాముల్లాగా కలిసి ఉన్నారు. వీడియో చూపించి విడదీయకు శివ. అగో ఏం మాట్లాడుతున్నావు అక్క? రాజుగా నా తమ్ముడు ఆల్రెడీ క్షమించి ఇంట్లో తీసుకొచ్చుకుని చూసుకున్న సుత్తం ఆమె మళ్ళా తప్పు చేస్తాను అక్క. ఈ ఖచ్చితంగా ఈ వీడియో రాజుగాని చూపెడతా, ఏదైతే అది అవుతుంది. వద్దు శివ. శివ శివ, అంజలి మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తాంది? ముందు ఈ విషయం అంజలి పోయి చెప్తా. ఇంకా అర్థలేదండి. అంజలి అంజలి జల్దిరా. అబ్బబ్బా, ఏంది రాజు అంతగానం గట్టి గట్టి కొరుతావు? ఏమైంది? పా బయటికి పోదాం. ఎక్కడికి? ఎక్కడికా? ఎన్ని రోజులు ఆ బిడ్డ నేను అద్దనుకున్నా కదా అంజలి. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత ఆ బిడ్డ నాకు కూడా కావాలనిపిస్తుంది అంజలి. ఎందుకంటే చాలామంది ఇట్లనే అన్నారట, బిడ్డ చచ్చిపోతుంది లేకుంటే తల్లి చచ్చిపోతుంది కనకుంటేనే మంచిది అన్నారట. కానీ వాళ్ళు 9 నెలల దాకా ఓపిక పట్టి ఆ తర్వాత పిల్లల్ని కంటే అటు తల్లి బతికిందట, ఇటు బిడ్డ కూడా బతికిందట. ఏమో నేను చేసిన పుణ్యం వడ్డొచ్చి నువ్వు అన్నట్టే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా పుడితే మాత్రం మంచిగానే ఉంటుంది కదా అంజలి. పా వాళ్ళకి ఏమేం కావాలనో ఇంకా నువ్వు బలంగా కావాలనడానికి అవన్నీ తీసుకొచ్చుకుందాం పా అంజలి. అబ్బా థ్యాంక్స్ రాజు, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. అంజలి నేను ఎప్పుడూ అర్థం చేసుకున్నా అంజలి, కానీ ఎన్ని రోజులు నాకు ఆ టైం పట్టింది అంతే. కానీ ఇప్పుడు మాత్రం నేను పూర్తిగా నమ్మినా, పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నీ గురించి ఎవరు నాకు ఏది చెప్పినా ఏది చూపించినా కూడా నేను అస్సలు నమ్మా అంజలి. ఎందుకంటే నా తల్లి కన్నా ఎక్కువ నమ్ముతాను ఇప్పుడు. నన్ను మోసం చేసిపోవని పూర్తిగా నమ్మినా నేను. ఎందుకంటే నా బిడ్డ కోసం నీ ప్రాణం కూడా లెక్క చేయకుండా బిడ్డ కానీ నా చేతులు పెడతా అన్నావు. ఇంతకంటే గొప్పగా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అందుకే అంజలి ఇప్పుడు నీ మీద ప్రేమ కంటే ఎక్కువ నమ్మకం అంతే. పోదాం అంజలి. పోదాం రాజు. మంచిగానే ఉన్నా తీ పానం. నా పానానికి ఏం పుట్టింది? మంచిగానే ఉన్నా. ఈ అడుగుడు ఈ చూసుకున్నాడు ఏదో మా ఇంటికాడ ఉండగానే చూసుకుంటే ఇంట్లోకి వెళ్ళగొట్టేటోడా మీ అల్లుడు? ఓ ఇప్పుడు ఫోన్ చేసి పానం మంచిగా ఉన్నదా బిడ్డ అని అడుగుతున్నావా? మంచిగా ఉంటే అయిపో కదనే. ఆయన నిన్ను ఒక మాట అనేటోడు కాదు, వెళ్ళగొట్టేటోడు కాదు. ఏమో బిడ్డ అన్ని గిట్నే మాట్లాడతావు. అయితేవైనా గానీ గోళీలు టైంకి వేసుకుంటానా? వేసుకుంటానది. ఈ అంజలి ఒకటి అప్పటి నుంచి ఫోన్ చేస్తా అంటే ఎంగేజ్ ఎంగేజ్ అని వస్తాంది. ఇది ఎవరితో మాట్లాడుతాంది గింతగానో? కొంపదీసి గణేష్ గాని తోట ఏంది? ఓ అంజలి గిట్లేందుకు చేస్తానువే? కొంప మునిగే పనులే చేస్తానువేంది అన్ని? అయ్యో ఈ గేట్ పాడగాని గిట్ల పెట్టి లేదు, వస్తనే లేదు. అమ్మయ్యా, అగో ఇది అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉంది కదా. కొంపదీసి గణేష్ గాని తోటే ఉన్నట్టున్నది. అంజలి అంజలి, టైంకి మందులు వేసుకుంటానా, టైంకి తింటానా, అంత మంచిగానే చూసుకుంటాను నా మొగుడు. అంజలి అంజలి, అగో ఏమైంది అక్క గంత ఆవేశంగా వస్తాను? ముందు కూర్చో. నీ కూసునుడు పాడుగాను, ఏం కూసునుడే ఏమో. ముందు నువ్వు ఆ ఫోన్ కట్ చేయి. హలో, నీ మళ్ళా ఎత్త పెట్టే. ఏంది మళ్ళీ ఎత్తవా? ఏమైంది అక్క? ఏందేమైంది? అప్పటి నుంచి నీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తానా? అసలు నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఇదేమైనా నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇప్పుడు మళ్ళా ఫోన్ చేస్తా అంటానా వాళ్ళకు? అగో మా అమ్మ నాకు ఫోన్ చేసింది, మాట్లాడుతుంది. మీరు వచ్చిరని చెప్పి నీ మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేసిన. నీ మా అమ్మకి మళ్ళీ వేయద్దా? మీ అమ్మనా?
అంటే నువ్వు ఇదివరదాకా మాట్లాడింది మీ అమ్మతోనా? ఆ, అవును మా అమ్మతోనే. నువ్వెవరనుకున్నావు అక్క? నువ్వు మళ్ళా గిట్లా గణేష్ గాన్ తోటి ఫోన్ లో మాట్లాడతానవేమో అనుకున్నా. అగ్గో గణేష్ గారితో నేనెందుకు మళ్ళా మాట్లాడతా అక్క? మాట్లాడతలేవు గాని సాటుగా పోయి అయితే కలుస్తాను కదా. అగ్గో నేను అన్ని గలుచుడే కలుతలేనంటే మళ్ళా సాటుగా కలుతానవని మాట్లాడతాను. ఇవాళ నీవు శివలనుకున్నావు అక్క? అవును, గా శివగాడు వీడియో కూడా చూపించిండు. వీడియోనా? ఏం వీడియో అక్క? నువ్వు గణేష్ తో మాట్లాడతా అంటే వీడియో తీసి మరి ఆ శివ నాకు మొన్న బజార్ మీద కలిసి చూపించిండు. చూసిన కాబట్టి మాట్లాడతానా. నేను గణేష్ గారితో మాట్లాడంగా శివన్న వీడియో తీసిండా? ఏది నాకు ఒకసారి ఆ వీడియో చూపి అక్క. ఇగో వీడియో చూపిస్తా చూడు. అవును, ఇలా తప్పే ఉందక్క. ఆడొక ముచ్చట చెప్తా అని చెప్పి నన్ను అటు పక్కకు తీసుకుపోయి మాట్లాడతాండు. ఏంది ఇందులో తప్పేముందా? వాడు నీ చేయి తీసుకొని ఎందుకు ముద్దు పెడతాండు? షీ, గాడి నా చేతికి ముద్దు ఎందుకు పెడతాడు అక్క? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదేంది నీ చేయి పట్టుకున్నాడా లేదా? వాడు నా చెయ్యి అని తలకాయకి పెట్టుకుంటాండు. వాడు నాకు ముద్దు పెట్టలే. ఎందుకు అట్లా మరి? అది నీకు అనవసరం అక్క. ఏంది నాకే అనవసరమా? ఏమంటావు అంజలి? అంటే నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తాను. నేనేం తప్పు ఎత్తలేనక్క, నాకు తెలుసు నేనేం చేస్తాను. మరి అదే ఏంటిది? ఏం జరిగింది? ఎందుకు వాడిని చేయబట్టుకున్నాడు? నాకు చెప్పొచ్చు కదా నిజమేందో. అది నీకు చెప్పేది కాదక్క. ఏంది అంజలి అట్లా మాట్లాడతాను? నాకు చెప్పేది కాదు అని అంటాను. నాకు చెప్పకుండా అంత రహస్యాలు ఏమున్నాయి? ఏం లేదక్క, గణేష్ నన్ను ఎట్లా ప్రేమించిండో గణేష్ ని కూడా శిరీష అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమించుతాంది. ఇప్పుడు మేమిద్దరం ఎవరి బతకాలు బతుకుతున్నాం. గణేష్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. కానీ ఆమెనేమో మీరిద్దరు 3 నెలలు కలిసి ఉన్నారు, మీరిద్దరు ప్రేమించుకున్నారు, మళ్ళీ అంజలి మనకు పెళ్ళైనాక మళ్ళీ రాదని గ్యారంటీ ఏంది? నాకు ఆమెతోనే ఎప్పిపిత్తనే నేను పెళ్లి చేసుకుంటా అని అన్నదట. ఆయన నా దగ్గరకు వచ్చి అదే ముచ్చట అక్కడ చెప్పు అని అన్నాడు. నేను దానికి ఒప్పుకున్నా. వాడు దానికి నా చేతులనే కాళ్ళు అనుకొని మొక్కి థ్యాంక్స్ చెప్తాడు. దానికి మీరు ఇంకేదో అనుకుంటే నేనేం చేయాలి అక్క? మరి ముచ్చటేదో రాజు ఉన్నప్పుడే ఇంటికి రమ్మని రాజు ముందట మాట్లాడితే అయిపోతుంది కదా అంజలి. గా సాటు పోయి మాట్లాడు ఎందుకు? అన్ని నీకు నువ్వే అనుమానాలు వచ్చేటట్టు చేసుకుంటావు. నాకు ఆలోచన రాలేదనుకుంటారా అక్క? వానికి నేను చెప్పిన, అద్దు గణేష్, రాజు ఇంట్లో లేడు, ఏదన్నా ఉంటే రాజు ఉన్నప్పుడు మాట్లాడు, రాజు లేనప్పుడు మాట్లాడితే కరెక్ట్ కాదు, చూసేటోళ్ళు కూడా మంచిగా అనుకోరు, తప్పు అనుకుంటారు అని అన్నా కూడా వాడు ఇన్లే. అంజలి, ఇదే లాస్ట్ ముచ్చట, లాస్ట్ సార్ నీతో మాట్లాడు, మళ్ళీ జీవితంలో నీ ముఖం చూడ అని మాట్లాడిండు. ఇక వాడు జీవితంలో నా ముఖం చూడ అన్నాక అప్పుడు వానితో మాట్లాడాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా అక్క వానితోని? అది కాదు అంజలి, ఇప్పుడు నువ్వు చెప్పినావు కాబట్టి నేను అర్థం చేసుకుంటా. కానీ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాలాగే నిన్ను అపార్థం చేసుకుంటే అప్పుడు ఎట్లా చెప్పు? అయినా ఆ వీడియో ఎవరు చూస్తారక్క? ఇప్పుడు నేను ఇప్పుడే శివన్నకు ఫోన్ చేసి ముచ్చటేందో చెప్పి వీడియో డిలీట్ చేయమని చెప్తా. లేదంజలి, శివ డిలీట్ చేయనన్నాడు. నేను అప్పుడే అడిగిన, లేదు నా ఫ్రెండ్ను మోసం చేస్తా అని మళ్ళీ నేను ఖచ్చితంగా ఈ వీడియో రాజుకు చూపిస్తా అని నేను ఎంత పిలిచినా నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. చూపించుకొని అక్క, ఎట్లా రాజు నమ్మాడు? అంత నిజంగా నేను తప్పు చేసినప్పుడే నన్ను మళ్ళా చేరదీసేయండు. ఇప్పుడు ఆ వీడియోలు ఉన్నదే అబద్ధం, రాజు ఎట్లా నమ్ముతాడు అనుకుంటారు? అయినా ఇప్పుడు నేను శివన్నకు ఫోన్ చేసి అన్న ఆ వీడియో చూపెట్టకని ఆపుతనే నేను నిజంగా తప్పు చేసినా అనుకుంటారు. చూపించిన తర్వాతనే అర్థమవుతుంది మీకు. ఆని మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఆ వీడియోలో కూడా ఏం లేదు. గట్టిగా మీకు మీరేదో అనుకుంటే మేమేం చేయాలక్క? సరే, ఒక పని చేయి. శివ ఆ వీడియో రాజుకు చూపియ ముందుకే గణేష్ ఇంటికి వచ్చిపోయిండు, పలానా విషయం చెప్పిండు అనే విషయం రాజుతో చెప్పు. ఇక ఆ వీడియో చూపించినా కూడా నిన్ను అపార్థం చేసుకోడు రాజు. నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే అంజలి, ఒకసారి ఆలోచించు. అయ్యో, నేనెందుకు చెప్పా అక్క? ఖచ్చితంగా ఆ విషయం నేను ఆయనకి చెప్తా. రాజు నిన్న రాత్రి ప్రాజెక్ట్ పని మీద అని చెప్పి హైదరాబాద్కు పోయిండు, ఇంకా రాలే. ఫోన్లో చెప్తే కరెక్ట్ ఉండదు ముచ్చట అని చెప్పి ఆయన వచ్చినాక చెప్దామని అనుకున్నా. ఇక అత్తడు కావచ్చు, వచ్చినాక చెప్తా అక్క. సరే అంజలి, మరి ఏది చేసినా ఆలోచించి చేయి. ఇప్పటికే తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసినావు, వాటి వల్ల ఎన్నో బాధలు పడ్డావు. నీ ఆరోగ్యం జాగ్రత్త అంజలి. మరి సరే అక్క, నేను పోయొత్తిగా. సరే. ప్రియతమా నువ్వు ఆడ కుశలమా, నీ నీడ కుశలమే. అమ్మయ్యా, దేవుని దేవుల ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే మంచి సంపాదించుకోవచ్చు. ఇన్ని రోజులు అంజలిని బాగా ఇబ్బంది పెట్టిన. రాజు, అరే రాజు! కేనేంది ఊరుకుంటా గిటత్తాను.
అరే రాజుగా ఎటు వెళ్ళావు నిన్న? ఇంటికైతే ఇంటికాడ నువ్వు? నిన్న నాన్న అయితే నిన్న రాజేందర్ అన్న నాకు ప్రాజెక్ట్ అప్పచెప్పిండు అన్న. హైదరాబాద్లో ఇల్లు కట్టాలి 2 అంతస్తులు. అయితే నిన్న పోయి జాగా కొలుసుకొని వచ్చిన అన్న. అయినా కానీ నువ్వెందుకు ఇంత ఆవేశపడతావు? అరే నిన్న నువ్వు ఊర్లలో అని అంజలి ఎంత పెద్ద తప్పు చేసింది తెలుసారా? నా పిల్లం పెద్ద తప్పు చేసిందా? ఏం తప్పన్నా? అదేరా నిన్న నువ్వు ఊర్లలో అని చెప్పేసి అంజలిను గణేష్ దొంగసడిగా కలిసిర్రాడా. ఏచి ఏం మాట్లాడుతున్నావన్నా? అంజలి ఎప్పుడో మారిపోయిందన్న. ఇప్పుడు నాతోనే మంచుకుంటాంది. గణేష్ గారిని ఎప్పుడో మర్చిపోయింది. అరే నీకు తెలియలేదా? అరే నేను లైవ్ లో చూసినా, అందుకే నువ్వు నమ్మవని నేను వీడియో తీసినా చూడు. ఏందన్నా ఇది? అందుకే నువ్వు నమ్మవని తీసినారా. నా పిల్లని నేను ఎంత నమ్మినా అన్న, ఇది మళ్ళా గట్లే మోసం చేస్తాను అన్నా. ఈ వీడియో ఇంకెవరికైనా చూపించినావా? లక్ష్మీపక్క చూపించారా? సరే అన్న, ఇంకెవరికి వీడియో చూపించకన్నా ప్లీజ్, నీకు దండం పెడతా. ఈ వీడియో బయటకు వస్తే పోయేది నా పరువు అన్న. అన్న నేను దానికి ఏం చెప్పాను, ఏం మాట్లాడాను మొత్తం నేను చూసుకుంటా అన్న. ఇంకోసారి నా జీవితంలో కాదు, నా ఇంట్లో కూడా దాన్ని రాని అన్న. నువ్వు ఇక్కడనే ఉండు, ఇంటికి పోయి దాని సంగతి చెప్తా. ఇగో అన్న, దాని పని అయిపోయింది. నా రాజుగారిని 3 నెలలు వదిలిపెడుతుందా? చూసుకోపో. అంజలి, అంజలి బయటికి రావే. అంజలి, అంజలి. ఏమైంది రాజు? గంత కోపం మీద ఉన్నావు? కోపం మీద ఉండకపోతే నువ్వు అసలు మనిషివేనానే? అక్కు ఏమైంది రాజు? నిన్న గణేష్ మన ఇంటికి వచ్చిండా? వచ్చిండు. నేనే ఆ ముచ్చట నీకు చెప్దాం. ఏం చెప్తాం అనుకున్నావు? అవును, గణేష్ నిన్న మన ఇంటికి వచ్చిండు. వచ్చి నా చెయ్యి మీద ముద్దు పెట్టుకున్నాడు. మేమిద్దరం దొంగ సాటుగా చెట్ల కింద కలుసుకున్నాం అని చెప్తాం అనుకున్నావా? కాదు రాజు, నువ్వు అనుకునేది తప్పు. అది నేను అనుకునేదే నిజం. సరే నిన్ను నమ్మినా కదా నేను. శివన్న నాకు మొత్తం వీడియో చూపించిండు. ఆ వీడియో చూపించకపోతే నువ్వే మంచిదానివి, నువ్వే గొప్పదానివి అనుకునేదాన్ని కావచ్చు. కానీ ఆ వీడియో చూపించిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఎన్నిసార్లు నమ్మినా కూడా ఆ వీడియోలో ఉన్నది అబద్ధం రాజు. ఒక్కసారి ఏం వినాలి? విని విని అలసిపోయినా అంజలి. నేను చెప్పేది ఒక్కసారి విను రాజు. విన్నాక ఇన్ని రోజులు నువ్వు చెప్పిందే వినుకుంటా, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఏమనుకుంటూ ఉన్నా కదా అంజలి. ఇప్పుడు నాకు తెలియకుండా అంటే ఇది నీ ప్లానేనా? ఓ, నేను వీరితో మంచుకున్నట్టే ఉండి నిన్ను వాడిని ఇద్దరిని మెయింటైన్ చేస్తా అనుకున్నావా? కాదు రాజు. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిందే నీకు నేను. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా మళ్ళీ అట్లా చేస్తాను నువ్వు. ఇన్ని రోజులేమో నా మీద కోపంతో దూరం వేద్దామని చూసినావు. ఈ రోజు నాతో మంచిగుంటుకుంటేనే, నాతో నవ్వుకుంటేనే నన్ను మోసం చేద్దామని చూసినావు. చాలా మారిపోయినావు అంజలి నువ్వు. అయినా తప్పు నాది. నువ్వెన్ని తప్పుల మీద తప్పులు చేసినా కూడా నేను క్షమించుకుంటూ వస్తాను చూడు. నన్ను పిచ్చోని అంటాను బయట, నన్ను ఎర్రోని అంటాను బయట. అరే నీ పిల్ల తీసుకుంటుంది అన్నా కూడా నేను నమ్మకుండా నేను నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన, అయినా నేను పిచ్చోని అయిపోయాను అంజలి. ఇప్పుడు జనాలు గెలిచిర్రు, నేను ఓడిపోయినా. అద్దంజలి, నీకు దండం. నువ్వు వెళ్ళిపో అంజలి, నువ్వు నా ఇంటికి వెళ్ళిపో ప్లీజ్. అయ్యో రాజు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడక రాజు. నేనేం తప్పు చేయలే. నేను ఒక్కప్పటిలా లేను రాజు. నేను మారిపోయినా. నన్ను నమ్ము రాజు. కావాలంటే మన కడుపులో ఉన్న మన బిడ్డ మీద ఒట్టు రాజు. నేనేం తప్పు చేయలే. నన్ను నమ్ము రాజు. ప్లీజ్ రాజు, నన్ను నమ్ము. నమ్మినా అంజలి, మస్తు సార్లు నమ్మినా. అందుకే నేను పిచ్చోని అయిపోయినా, నేను ఎర్రోని అయిపోయినా. ఇక నమ్మ అంజలి, నిన్ను అస్సలు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ ఆ అన్న వీడియో నాకు చూపించిండు, ఇంకెంతమందికి చూపించిండు ఆ వీడియో. అద్దంజలి, ఇక నీకు నాకేం సంబంధం లేదు అంజలి. ప్లీజ్ అంజలి, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అంజలి. నేను ఇంకా భరించలేను అంజలి. నేను కూడా ఈ ఊరు ఇచ్చిపెట్టి పోతా అంజలి. ఇంకా ఇప్పుడు జనాల మాటలు, వాళ్ళ మాటలు నేను వినలేను. అయ్యో పిల్లం మోసం చేసిన మొగుడా అని చెప్పి వీళ్ళందరూ అంటే అవి నేను తీసుకోలేను అంజలి. నేను ప్రాణంతో ఉండాలన్నా, నేను ఊరేసుకొని సావకుండా ఉండాలన్నా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలంజలి. వెళ్ళిపో అంజలి. ఈ ఇంట్లోకి వెళ్ళి నా జీవితంలోకి వెళ్ళి వెళ్ళిపో అంజలి. అద్దు, ఇక నువ్వు నాకు అంతే అద్దు అద్దు అని అంటా అనుకున్నావా అంజలి? అట్లేమన్నా అంజలి, నాకు తెలుసు. గణేష్ నీ చేతి పట్టుకొని తన తలకి ఇట్లా పెట్టుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది నువ్వు వానికి ఏదో హెల్ప్ చేయబోతాను అని చెప్పి. నేను ఊర్లో లేను కదా,
అందుకే నాకు అంజలి ఈ విషయం చెప్తలేదని నేను నమ్మిన. ఫోన్లో చెప్పుంటుంది కావచ్చు, కానీ ఫోన్లో చెప్పే విషయం కాదు కావచ్చు అనుకున్నా. నీకు తెలిసిందే కదా అంజలి, ఊరోళ్ళ విషయం. ఎంతసేపు మనం ఎప్పుడు విడిపోవాలని చూస్తారు తప్ప మనం కలవాలని ఎవరు అనుకోరు. అందుకే నేను ఇట్లా బస్ దిగినో లేదో శివన్న నాకు ఆ వీడియో చూపించాడు. ఆయనకు ముందు నుంచి కూడా నీ మీద కోపం. వాస్తవంగా చెప్పాలంటే అది నీ మీద కోపం కాదు, నా మీద ఆయనకున్న ఇష్టం, ప్రేమ. నన్ను 3 నెలలు నువ్వు వదిలి వెళ్ళిపోయిన వరకు నేను తిండికి కానీ ప్రతి ఒక్కదానికి నేను ఏడ్చిన, ఆకలితో పడుకున్నా. అదే టైంలో మా నాన్న చచ్చిపోవడం, ఇవన్నీ నీ వల్లనే జరిగినాయి అన్న కోపం నీ మీద ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. అందుకే నిన్ను తప్పించి నా జీవితంలోకి ఇంకో అమ్మాయి రావాలని చూసిండు ఆయన. కానీ నేను మాత్రం కొట్టినా తిట్టినా మోసం చేసినా కూడా నువ్వే కావాలనుకున్నా. ఆయనకు కూడా నేను కోపంగానే ఉన్నా. ఎందుకంటే లేదు అంజలి ఏం తప్పు చేయదని నేను చెప్పిండు అనుకో, ఆయన ఇంకా నన్ను నమ్మించడానికి ఏదేదో చెప్తాడు. అందుకే ఆయన దగ్గర నువ్వు కూడా తప్పు చేసినావు అని చెప్పి కోపంగా ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే నేను ఇంత కోపంగా మాట్లాడిన తర్వాత నువ్వు నన్ను తిడుతూ కావచ్చు అనుకున్నా. ఛీ, నేను అసలు ఏం తప్పు చేయకపోయినా కూడా నన్ను ఇన్ని మాటలు అంటానో అని చెప్పి నాకు ఎదురు చెప్తావు అనుకున్నా. కానీ నువ్వు లేదు లేదు రాజు, నేనేం తప్పు చేయలే అని చెప్పి నన్ను ఒప్పించడానికి, నన్ను బతుకుకోవడానికి ప్రయత్నం చేసినావు. అంటే నీకు నాతో ఉండాలనిపిస్తాను, నాతో జీవితం పంచుకోవాలనిపిస్తాను. నాకు అర్థమైంది అంజలి. ఇంకెప్పుడు ఇంకెంతమంది అయినా 100 మంది 100 కారణాలతోని 100 సాక్ష్యాలు చూపించినా కూడా నేను ఎవరిని నమ్మా. నీకు ఆల్రెడీ చెప్పినా కదా అంజలి, ఇప్పుడు నీ మీద ప్రేమ కంటే ఎక్కువ నమ్మకమే ఉన్నది. సరేనా? సరే. ఆకలి అవుతుంది అంజలి, కొంచెం అన్నం ఎత్తావా? అయ్యో దారాజు, అన్నం పెడతా. మిథునా, ఇది ఏమంటారా? ఇగో ఇట్లా ఇవి ఉన్నాయి కదా, ఇందులో నుంచి ఒక్కటి తీసి ఇట్లా మళ్ళా పైన పెట్టాలి. ఇట్లా 3 అయిపోయినాక మళ్ళీ ఇట్లా 3 పెట్టాలి. దీన్ని ఏమంటారు? ఈ ఆట పేరు జింగా అంటారు. అవునా? ఒకసారి ఆర్డర్ నేను చూస్తా, దాని తర్వాత సరే ఆడతా. అక్క. చూడక్క, ఫస్ట్ ఇట్లా ఒకటి తీస్తారు, తీసి ఇట్లా పైన పెట్టాలి. ఇప్పుడు ఆన్ అవుతుంది మళ్ళా. నెక్స్ట్ బన్ను తీస్తుంది లాస్ట్ కి. తీ బన్నీగా కింది నుంచి తీస్తుంది కదా బన్ను. ఈ ఆట గురించి మీకెవరు చెప్పిర్రా? మా ఇంటికాడ హారికక్క అని ఉంటది, ఆ అక్క మాకు నేర్పించింది. అవునా? ఆమెకి ఎవరు చెప్పిరాట మరి? ఏమో అక్క, నాకు తెలియదు. ఆయన నువ్వు ఆడేది ఆడక ఎందుకు అక్క క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతావు? అయ్యో, ఇది ఏడు దొరుకుద్ది? ఏమో ఏడ దొరుకుద్దో పట్టుకొచ్చి ఇచ్చింది మాకు. మీ హారికక్కనే తెచ్చిచ్చిందా మీకు? ఏ నేను ఆడపోర్రా, ఇదంతా కన్ఫ్యూజ్ ఉన్నది ఆట. ఏ కన్ఫ్యూజ్ లేదు, చక్క ఆడురి. ఏ మీరు చిన్న పొరాలతో నేను కూర్చొని ఆడన్నా? ఇవాళ కానప్పుడు లేదా అక్క? చిన్న పొరాలతో ఇప్పుడు గుర్తొస్తుందా నీకు? అయ్యో, మీరు ఆడుర్రి. అంజలి, అగో అక్క రారి, మీరు ఆడుకోర్రి, నేను అక్కతో మాట్లాడతా. అల్లరి గిల్లరి ఏం చేయకొల్లి, అల్లరి చేస్తే మళ్ళీ ఇంటికి పంపుతా. సరే అక్క. కూర్చోరక్క. కూర్చుంటా తీరా. అయ్యో జరగరాదు, పక్క పొంటాటు పెద్ద మనిషి వచ్చి నిలబడ్డది పక్కన, మరి ఇక్కడ జరుగుతా కూర్చోమంట అన్నది ఏం లేదు. ఏం పిల్లలో ఏమో జరగదా కాగత్తలేదా ఆంటీ? మళ్ళీ ఎట్లా చెప్తాను చూడు, మాటకు మాట సమాధానం. పోనీతి అక్క, చిన్నపిల్లలు. పానం మంచిగా ఉన్నదారా? మంచిగానే ఉంటుంది అక్క. గోళీలు వేసుకుంటాను వాళ్ళకు? వేసుకుంటాను అక్క. మీరెందుకు ఇట్లా వచ్చారు? ఇందాక రోడ్డు మీద శివ కనబడ్డర్రా, ఆ వీడియో రాజుకు చూపించిన, కోపంతోనే పోయింది ఇంటికి అని చెప్పిండ్రా. మరి రాజుకి ఇట్లా నిన్నేమన్నా అన్నాడయిందని భయంతో నీ దగ్గరకు వచ్చిన. ఇక నిన్ను చూస్తే మంచిగానే ఉన్నావు కదా, రాజు అయితే ఏం అనలే కదరా నిన్ను? ఆయన నన్ను ఏం అనలేదక్క, ఏం అనడు కూడా. ఆయన నీకు ముందే చెప్పినా కదా ఆయన నన్ను ఏం అనడాన్ని. మా జీవితంలోకి గణేష్ రాకముందు ఆయన నన్ను ఒక్కరోజు కూడా అనుమానియలే. పిచ్చిదాన్ని, నేనే ఆయన నన్ను అనుమానించేటట్టు చేసుకున్నా. ఆ విషయం నాకు అర్థమైందిరా. ఆ వీడియో చూడగానే నేనెట్లా అపార్థం చేసుకున్నానో అట్లా అపార్థం చేసుకోలేదా మీ ఆయన? అయినా ఏమనలేదా?
అసలు ఏమన్నాడు? ఆయన నన్ను ఏం అనలేదు అక్క. నేను ఆయనకి చెప్దామనే లోపే ఆయననే అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు అనుకున్నారు కదా ఆ వీడియో చూసి గణేష్ నా చేయికి ముద్దు పెట్టిండని, కానీ ఆయన మాత్రం నేను ఏదో సహాయానికి ఒప్పుకున్నా, అందుకే గణేష్ నా చేతులు మొక్కిండని అర్థం చేసుకున్నాడు. అదక్క ప్రేమ అంటే. అప్పుడు నాకు అర్థమైంది అక్క, ఆయనకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఆయన చూసే విధానాలనే అర్థమైంది. సరేరా, గిదే భయమై వచ్చిన అడుగుదామని. మరి ఇంతకీ శిరీషతో పోయి మాట్లాడినవా? లేదక్క, ఇంకా మాట్లాడలే. రాజు వచ్చినాక ఆయనతో ఒక ముచ్చట చెప్పి పోయి మాట్లాడదామని అనుకుంటాను. అగో మాటలే నచ్చిండుగా. అక్క మంచిగా ఉన్నారా? కూసారు అక్క. ఎప్పుడు వచ్చిర్రు? ఇంత ముందే వచ్చిన రాజు. మంచిగున్నావా రాజు? మంచిగా అక్క. బాగా ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాడు. అయితే మొన్న రాత్రి మొన్న రాత్రి పోయినా అక్క హైదరాబాద్ కి. బావ అక్కడ ఒక 2 అంతస్తుల ఇల్లు కట్టేది ఉన్నదని చెప్పిండు. ఇక పోయి జాగా కొలుసుకున్నా, మొత్తం కొలుసుకొని ఆ ఓనర్ తోని మాట్లాడకచ్చుకున్నా. నిజంగా అక్క బావకు బాగా రుణపడి ఉంటా. రుణం గినం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మన బంధాన్ని దూరం చేయకు రాజు. అంజలి నాకు నౌకరిప్పించింది, బావ చెప్పి నేను నీకు పని ఇప్పించిన. ఇందులో ఏముంది రాజు? ఇక అట్లా అనుకోవడం నీ గొప్పతనం గాని. అంజలి అక్కకి చాయ్ పెట్టుకురా. పెట్టుకరా. వద్దు అంజలి, నేను ఇందాకే తాగొచ్చిన రాజు. చాయ్ వద్దు, ఏమొద్దు. ఏం కాదక్క, పో పెట్టుకురా. తాగిపోరక్క. వద్దు అంజలి, వద్దురా. ఊకే ఛాయలు తాగి వేడిగా అవుతాను. సపడే కూకరాదు, నాకు ఏమొద్దు చాయ్. నువ్వు కూసో అంజలి. ఏందక్క గట్లా అంటారు? ఇప్పుడు వాళ్ళ అమ్మను మా అక్క లేనప్పుడు మీరే అప్పుడప్పుడు వచ్చి దాని మంచి చెడలు చూస్తారు. అయ్యో, నాకు తాగబుద్ధి అయితే ఆమెకు చెప్పి మరీ పెట్టించుకొని తాగుతుంది. నాకు ఇప్పుడు తాగబుద్ధి అయితే లేదు. ఏంది మీ లొల్లి? నడు, గీరని ఎందుకు ఇంటికి రానిచ్చినావు నువ్వు? అయ్యో పోతామా రాదన్నా? ఏమో నడు, పోరి నడు. ఏమో అక్క, ఇవి సాయంత్రం వచ్చి తీసుకోవద్దాం, దాచిపెట్టు. అవి అమ్ముకొని మేము బిల్డింగ్ లో కట్టుకుంది. నడు. రాజు, నిన్న చెప్పినా కదా నీకు శిరీష అని ముచ్చట. ఇలా పోదాం అనుకుంటానా, ఏమంటావు? అవునా, సరే అంజలి పోయిరా. నేను ఒక్కదాన్ని కాదు, మన ఇద్దరం కలిసి పోదాం రాజు. నేను కూడా రమ్మంటానా. నేను కూడానా? నేనెందుకు నువ్వు ఒక్కదాన్ని పోయిరాపో. నేను ఒక్కదాన్ని పోయిన దానికంటే మన ఇద్దరం పోతే మంచిగా ఉంటది రాజు. ఆమె కూడా కొంచెం నమ్ముతుంది బాగా. అట్లా అంటావా? సరే అంజలి పోదాం. ఎప్పుడు పోదాం? ఇప్పుడు పోదాం రాజు. ఇప్పుడా? 1 గంట ఆగి పోదాం మరి. సరే రాజు, నువ్వు గొప్పోనివయ్యా, ఎంతైనా గొప్పోనివే నువ్వు. ఎందుకంటే ఆయన నీ భార్యను 3 నెలలు తీసుకొని పోయినా కూడా, మళ్ళా ఎన్నో కష్టాలు నిన్ను పెట్టినా కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఆయనకే సాయం చేస్తానో చూడు. ఆయన పెళ్లి చేసుకోవడానికి ముందు పడతానో చూడు. ఇద్దరం కలిసిపోయి చెప్దామని అంటానో చూడు. నిజంగా నీకు గొప్ప మనసు. నువ్వు ఒక మెట్టు ఎక్కినవు రాజు. అట్లేం లేదక్క, అందరి జీవితాలు మంచిగా ఉండాలక్క. అప్పుడేదో తెలిసేలో తప్పు చేసినాం. ఇక అదే నేను మనసులో పెట్టుకొని ఆయనకు శాపం పెట్టలేను కదా. ఆయన జీవితం కూడా మంచిగా ఉండాలి, మా జీవితం కూడా మంచిగా ఉండాలి. ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జీవితం కూడా మంచిగా ఉంటేనే కదక్క మేము ఎప్పటికీ మంచిగా ఉంటాం. నిజంగా రాజు, నువ్వు చాలా మంచిది. సరే రాజు, ఇక నేను కూడా పోయేస్తా మరి. అక్క నేను మధ్యించన్నా? వద్దు, ఆయన ఫోన్ చేసినా ఎదురైతాడు నాకు దారిలా. ఇక మీరు కూడా ఎటో పోవాలంటారు కదా, పోయిరాండి మరిగా. అయ్యో మరి బావత్తే రమ్మని రాదక్క ఇంటికి. ఏ ఆయన సుక్క ఆగుంటాడు ఆ ఇల్లు పనుల కాడ. నేను పోయేస్తా రాజు. సరే సరే అక్క, పోయినాక ఫోన్ చేయక్క మరి. అప్పుడప్పుడు రా అక్క మరి. సరే, ఏదున్నా ఇక నువ్వే. ఇప్పుడు తల్లివైనా అక్కవైనా ఆడబిడ్డవైనా అంతా నువ్వే మాకు. సరే రాజు. అంజలి పోయేస్తారా? సరే అక్క. నువ్వు తొందర అడిగా, నేను బయట ఉంటా. హలో, అరే తిరుమల్, ఎవరు తిరుమల మాట్లాడేది ఫోన్లా? నరేష్ ఫోన్ నువ్వేం తీసుకున్నావు? సరే గాని అది వచ్చిందా? రౌత వచ్చి మన ఇది వచ్చిందా? కంకర వచ్చిందా? సరే నేను రేపు వస్తా కానీ. సరే సరే మరి మంచిది. కొడతా పైసలు. ఆయనకే కొట్టలే కానీ నాకు. సరే మంచిది. తాగినా అని నిజంగా శిరీష గణేష్ని ఎంత ప్రేమిస్తాంది. మన ఇద్దరం పోయి అట్లా మాట్లాడినామో లేదో ఎంత సంబరపడుతుంది. గంత మంచిగా ప్రేమించటామని పెట్టుకొని ఎపిసోడ్ నాయనకి ఎందుకు పడ్డాడో ఏమో. ఇక ఓని తీరాదే గవ్వని ఎందుకు గాని. అయితే శిరీషకు కూడా వీడంటే మస్తు ఇష్టం ఉండేనే.
ఇక మనం పోయి మాట్లాడదాం అనేది ఆ వట్టిగా చెప్పింది. ఇప్పుడు ఈమె ఎట్లాగో నమ్ముతుంది గణేష్ని. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత గణేష్ నాతోనే ఉంటాడు, మా లంజ దగ్గరికి పోడు అని నమ్ముతుంది. కానీ వాళ్ళ అయ్యవ నమ్మద్దా? వాళ్ళ అయ్యవ నమ్మేయడానికే మన ఇద్దరిని రమ్మన్నది గంతే. అయినా నిజంగా గణేష్ అదృష్టవంతుడు అయితే. మాటల్లోనే వచ్చిండు కదా. నీకు చాయ్ ఉన్నదా ఇంట్లో? నేను పెడతా. దా గణేష్ పో పెట్టు. గణేష్ దా అక్కడ నిల్చున్నావు దా. అయ్యో గణేష్ మొదల కలర్చింది ఇప్పుడు. బాగున్నారా అన్న? మంచిగా ఉన్నావు దా కూర్చో. లేదన్న సరే. పెళ్లి పెట్టుకున్నా అన్న, పత్రిక ఇద్దామని వచ్చిన. పెళ్ళా? అవునా? కంగ్రాట్స్ గణేష్. చూసినావా పెళ్ళట? ఎవరు సిరీస్నేనా? ఆమెనే కదా అన్న, అందుకే కదా అందరితో మాట్లాడమని చెప్పిన. అవునా? పెళ్లికి ఒప్పుకునేది, అందుకే పెళ్లి పెట్టుకున్నాం, పత్రిక ఇద్దామని వచ్చిన. సరే ఏదైతే మంచిగా అయింది. ఎప్పుడుంది పెళ్లి? వచ్చే నెల 3వ తారీఖు అన్న. వచ్చే నెల 3వ తారీఖు. మన మీ పెద్దనాన్న కొడుకు పెళ్లి కూడా 3వ తారీఖు కదా? ఏమున్నది అటొక్కలం ఇటొక్కలం పోదంతే. అట్లా అనకూర అన్న, ఎట్లా చేసిన పెళ్లికి రాదు మీకు అంతే. అర్థంగా నేను సరే అర్థంది. మన ఏడా మీ పిల్లల ఇంటికి అన్నేనా లేకపోతే ఫంక్షన్ హాల్కి ఇట్లా పెట్టుకున్నారా? లేదన్న, ఇంటికనే పెట్టుకున్నాం. ఇంటికనే. సరే సరే. అది మంచిగా బందోబస్తే కొట్టించినావు కార్డుని. నా పైసలు ఆమె కొట్టిస్తారు అలా. ఇది రివర్స్ పెట్టినా మరి ఇలా. ఇక చూడే. ఇగో గణేష్, ఇప్పటికైనా మంచిగా ఉండు. మొన్న మేము వచ్చి శిరీషతో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది శిరీషకి నువ్వంటే ఎంత ప్రేమ ఉన్నదో అని. అవను మిస్ చేసుకో, మంచిగా ఉండు సరేనా? ఏం మంచిగానే ఉంటాడు తీ, ఆయనకేంది కానీ. సరే గణేష్, మరి పెళ్లిలో మటన్ అయితే ఉంటది. అయ్యో మటన్ ఉండదా అన్న పెళ్లి అన్నప్పుడు? ఇంకా మీకోసం సపరేట్ గా మనుషులు పెట్టిన అనడానికి. మనుషుల్నా మా మేకల్నా? రెండు మనుషులు అనడానికి మనుషులు అనడానికి పెట్టిన అన్న. సరే సరే అన్న, నేను పోయేస్తా మరి. వేరే అందరికి కార్డులు తప్పకుండా రారి. తప్పకుండా నేను కూడా చాయ్ తాగిపోయి అద్దా. ఇప్పుడు చాయ్ తాగు పెట్టింది. వేరే కాడుకో చుట్టాలకి పెడుతుంది చాయ్. ఈ చాయ్ చూసి మంచి లేదని నాకంటే ఇట్లా పెడుతుంది కానీ నీకు మంచిగా పెడుతుంది. అట్లా కాదు. సరే అంజలి, అంజలి, అంజలి ఏమైంది? అంజలి, అంజలి ఏమైంది? అంజలి, 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 అంజలి. గణేష్ పట్టు హాస్పిటల్. హలో, అరే రాజేష్, అరే మా భార్య రక్త కణాలు తక్కువైనాయిరా, హాస్పిటల్లో జాయిన్ చేయించినాం, కొంచెం బ్లడ్ కావాలరా, ఎట్లేం చేసి. అరే నీకు ఎన్నిసార్లు ఇవ్వలేరా నేను? బ్లడ్ అంటే ఎవరైనా ఇస్తాలరా, రక్త కణాలంటేనే వెనక ముందు అవుతాను. నువ్వు మానవును అనుకొని ఫోన్ చేసిండ్రా, నీకు 3-4 ఫోన్ చేసిండ్రా, ఇవ్వలు ఇయ్యమనే అంటాను. జర అర్థం చేసుకోరా ప్లీజ్ రా. అరే అరే గట్లా మాట్లాడుతానేంద్రా, నేను నీకు చేసిన సాయం మర్చిపోయినావురా. ఏమున్నారు అసలు. అన్నా అన్నా గణేష్ ఏమైందా? అంజలికి హాస్పిటల్ జాయిన్ చేసినాం కదా, ఏమన్నాడు డాక్టర్? ఏం లేదు గణేష్, అయితే రక్త కణాలు తగ్గిపోయినాయట, బాగా తక్కువైపోయినాయట. ఇంకా గట్టిగా చెప్పానంటే ఇంకా 2-3 రోజులు రక్త కణాలు పెరగకపోతే చచ్చిపోతుంది అన్నది గణేష్ డాక్టర్. నాకేం చేయను అర్థమైతలేదు. బి నెగిటివ్ బ్లడ్ కావాలి. మస్తు మందికి ఫోన్ చేసి అడుగుతానా. అన్నా నువ్వు ఎందుకన్నా టెన్షన్ పడతావు? నాది కూడా బి నెగిటివ్ అన్న. నేను ఇస్తాపా అన్న. గణేష్ ఖచ్చితంగా ఇస్తావా? ఇస్తా అన్న, నీకన్నా ఎక్కువనా అన్న? కానీ రక్త కణాలు గణేష్ అవి. ఇప్పుడు నీకు 1 రోజులలో పెళ్ళి, ఓ దిక్కు పెళ్లి పెట్టుకొని నువ్వు ఇక్కడికి వచ్చి రక్త కణాలు ఇస్తే మీ ఇంట్లో మళ్ళీ ఏమన్నా అంటే ఆయనతో నీకేమన్నా అయితే? అన్న నాకేం కాదన్నా, నేను సహాయం అడగగానే వచ్చి శిరీష దగ్గరకు వచ్చి చెప్పింది నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి. ఎంత సహాయం చేసింది, నేను ఈ మాత్రం సహాయం చేయలేనా అన్న? నువ్వేం ఆలోచించకన్నా, నేను ఇస్తా అన్న. గణేష్ ఇంకొకసారి ఆలోచించు గణేష్. నువ్వేం ఆలోచించకన్నా, నేను ఇస్తాపా అన్న. నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించలేదు గణేష్. అంటే మా కోసం నీ జీవితాన్ని ఎందుకు అది చేసాడని. అద్దు గణేష్. అన్న దీనిలో జీవితం ఏముంది అన్న? రక్త కణాలు మాట 2-3 నెలలు పెరిగిపోతాయి అన్న. దీనిలో ఏమున్నా చెప్పు? నువ్వేం ఆలోచించకన్నా, పోదా అన్న. ఇంకా లేట్ చేసినావు అనుకో మళ్ళీ ఇంకా ప్రమాదం అవుతుంది. తొందర పోదాం పా అన్న. థ్యాంక్స్ గణేష్. ఇప్పుడు నీ వల్ల అంజలి ప్రాణమే కాదు, అంజలి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం, నా ప్రాణం కూడా బతుకుతుంది గణేష్. పప్పా గణేష్ మెల్లగా మెల్లగా.
గణేష్ థ్యాంక్స్ గణేష్, ఇక్కడ వరకు వచ్చినందుకు. నువ్వు ఇంటికి పో. సరే అన్న. అంజలి, నీకు డాక్టర్లు రక్త కణాలు తక్కువైనాయని చెప్తే గణేషే నీకు రక్తం ఇచ్చి కాపాడింది. అవునా, థ్యాంక్స్ గణేష్. పర్లేదు అంజలి, జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా. సరే అన్న. మస్తు మందికి ఫోన్ చేసిన అంజలి, ఎవ్వరు సాయం చేయలే. గణేష్ ఒక్కడే కరెక్ట్ టైంకి వచ్చి సాయం చేసిండు. గణేష్ నువ్వు ఇక అసలు నీకు పెళ్లి పనులు ఉంటాయి. సరే అన్న. సరే, పెళ్ళికి రారి మర్చిపోకు. తప్పకుండా. సరే. నీ ఆరోగ్యం జాగ్రత్త మరి. సరే అన్న. దా అంజలి. గణేష్ ఒక్క నిమిషం. ఏమైంది అంజలి? ఒక్క నిమిషం. నా కడుపులో ఉన్న పాప ఎట్లున్నదట? డాక్టర్లు ఏం చెప్పారు? మంచిగా ఉంది అంజలి. ఇప్పుడు ఆగు రాజు, చెప్పు గణేష్. అది నన్ను అడుగుతావేంది అంజలి? రాజా నన్ను అడుగు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతాను అంజలి? రాజా నన్ను అడిగితే ఎట్లా అబద్ధమే చెప్తాడు, అది నాకు తెలుసు. అందుకే నిన్ను అడుగుతాను. చెప్పు గణేష్, ఏమన్నారు? మంచిగానే ఉన్నది అంజలి, పాప మంచిగానే ఉంది కడుపు. ఆగు రాజు, చెప్పు గణేష్, నువ్వు ఏమన్నారు? అరే నేను చెప్తాను కదా అంజలి. నేను అడిగేది గణేష్ని. చెప్పు గణేష్, ఏమన్నారు? చెప్పు గణేష్. రాజన్న, ఇప్పటికైనా తెలిసేది కదా, చెప్పిగా. గణేష్ ఏమైంది గణేష్? చెప్పు. చెప్పన్నా. ఏమైంది రాజు? చెప్పు. అంజలి, నీకు అబార్షన్ చేయించిన. గణేష్, జోగులు చేసే విషయం కాదు గణేష్, నిజం చెప్పు. అబద్ధాలు ఆడకు గణేష్, చెప్పు. అంజలి, అంజలి ఒక్కసారి నా మాట విను. నిజం చెప్పు గణేష్. అంజలి నా మాట విను. కానీ ఎందుకు గణేష్ అబద్ధాలు చెప్తాను రాజు? అది అబద్ధం కాదు అంజలి, నిజంగానే అబార్షన్ చేయించిన. ఏం మాట్లాడుతున్నావు రాజు? నువ్వు ఎట్లా అబార్షన్ చేపిస్తావు? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు చెప్పినా కదా రాజు, నాకు ఈ బిడ్డ ముఖ్యమని. ఎందుకు ఇట్లా చేస్తాను కానీ? అట్లా ఏడవకు అంజలి. లేదు రాజు, నువ్వు ఎందుకు నా మాట వినలే? అయ్యో అంజలి, అంజలి నేను చెప్పేది ఒకసారి అంజలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది అంజలి, ఒకసారి నేను చెప్పేది అంజలి. నీకు అబార్షన్ చచ్చిపోతావు అని చెప్పింది అంజలి డాక్టర్. అంజలి, అంజలి అంజలి చెప్పేది అంజలి, అసలు ఏడవకు అంజలి ప్లీజ్. అంజలి ఏం కాదు అంజలి. అంజలి, అంజలి నేను చెప్పేది ఒక్కసారి అంజలి, ఏడవకు అంజలి. నీకు అంజలి నీకు అబార్షన్ చేయకపోతే చచ్చిపోతావు అని చెప్పింది అంజలి. నాకేం చేయను అర్థం కాక అంజలి, అట్లా కాదు అంజలి, నువ్వు లేకపోతే చచ్చిపోతావు అంజలి. ప్లీజ్ అంజలి, మరి నాకు నువ్వు ముఖ్యం అంజలి. కడుపులో ఉన్న బిడ్డ కాదు అంజలి, నాకు నువ్వు ముఖ్యం. ప్లీజ్ అంజలి, అంజలి ఏడవకు అంజలి. నేను చెప్పేది ఒకసారి అంజలి. అంజలి నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు? నేను చెప్పినా నీకు. నీ బాధ నాకు అర్థమైంది అంజలి, కానీ నేనేం చెప్పాలి అంజలి నీకు? ఏడవక అంజలి, ఏడవక అంజలి ప్లీజ్ అంజలి, ఏడవక అంజలి. ఎందుకు ఇట్లా చేసినావు రాజు? అంజలి నాతోని డాక్టర్ వచ్చి చెప్పిండు అంజలి, ఒకవేళ బిడ్డ కావాలనుకుంటే ఖచ్చితంగా తల్లి చచ్చిపోతుంది, ఇప్పటికి ఇట్లా అబార్షన్ చెప్పకపోతే తల్లి చచ్చిపోతుంది అని చెప్పిండు. నాకేం చేయను అర్థం కాలే, అందుకే నాకు నువ్వు ముఖ్యం అంజలి. అబార్షన్ చెప్పమని చెప్పిన. ఈ విషయం నీకు చెప్తే నువ్వు మళ్ళీ టెన్షన్ తీసుకుంటావు అని చెప్పి నీకు చెప్పలే అంజలి. కానీ ఒక్కటైతే నిజం అంజలి, ఈ జన్మలో మనకు పిల్లలు పుట్టకపోయినా మంచిదే, కానీ సచ్చే వరకు నేను నీ బిడ్డని, నువ్వు నా బిడ్డవి, అంతే అంజలి. మనం అంతే, మనకి ఇంకెవరు అవసరం లేదు అంజలి. నువ్వెన్ని తప్పులు చేసినా నేను భరించను. నేను ఎన్ని రోజులు సంపాదించకుండా ఉన్నా కూడా నన్ను నువ్వు సాధినం. ఇంతకంటే ఇంకెవరు అర్థం చేసుకుంటాను అంజలి మనల్ని? చెప్పు, రేపు మనకు పిల్లలు పుట్టినా కూడా మనల్ని ఇట్లా అర్థం చేసుకుంటారా లేదా నాకు తెలియదు అంజలి. కానీ నువ్వు నన్ను నీకు పుట్టుబోయే కొడుకు కంటే ఎక్కువ అర్థం చేసుకున్నావు, నేను నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువ అర్థం చేసుకున్నా. ఇవన్నీ ఆలోచించగంజలి. నువ్వు ఏడితే నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది తప్ప
చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా అంజలి. నా మాట అంజలి, నాకు నువ్వు ముఖ్యం అంజలి, నువ్వు మాత్రమే ముఖ్యం. నీకేమన్నా అవుతుందంటే నేను తట్టుకోలేను అంజలి. ప్లీజ్ అంజలి, అర్థం చేసుకొని దీన్ని యాక్సెప్ట్ చేయి. మనకెవ్వరు లేరు, ఎవరు రారు, మనిద్దరమే అంజలి, మనిద్దరమే. అర్థం చేసుకో అంజలి, ఏడవకు అంజలి, నువ్వు ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. ప్లీజ్ అంజలి. అందరికీ నమస్తే. నా పేరు అక్రమ్, అదేనండి ఈ సిరీస్ లో నా పేరు రాజు. నేను మీ అంజలి. నేడు మీ రాజ్ కుమార్, అదే గణేష్ ని. పాపం ఆయన పొట్టు తిట్టుకున్నారు. అయితే ఈ సిరీస్ నడిచేంత సేపు లో మేము ఇన్స్టాలో గానీ, ఫేస్బుక్ లో గానీ, యూట్యూబ్ లో గానీ గణేష్ ని పొట్టు తిట్టుకున్నారు. వాళ్ళు ఎంత తిట్టురేమో అసలు నేను చెప్పలేకపోతానా. సో ఇంతటితో అయితే సిరీస్ అయితే అయిపోయింది. చాలా థ్యాంక్స్ అండి నిజంగా అందరికి. ఎందుకంటే ఈ సిరీస్ ని మేము ఇన్స్టాలో పెట్టినా, యూట్యూబ్ లో పెట్టినా, యూట్యూబ్ షార్ట్స్ లో పెట్టినా, ఫేస్బుక్ లో పెట్టినా, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో ఈ సిరీస్ ని మీరు ఆదరించిల్లు, మంచి రీచ్ ఇచ్చిర్రు. సో అదే ఇచ్చిన బూస్ట్ తోని, ఆ ఎనర్జీ తోని మేము మళ్ళా పెళ్ళం సంపాదన మీద బతికితే మళ్ళీ మొదలైందని చెప్పేసి సీజన్ 2 మొదలు పెట్టబోతున్నాం. సో ఈ సీజన్ లో మీరు ఏం చూసిర్రంటే, అసలు ఏం పని చేయని భర్తతోని భార్య ఎన్ని కష్టాలు పడ్డది, వాళ్ళిద్దరి మధ్య థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు అయినాయని చూసిరు కదా. ఇప్పుడు ఈ సెకండ్ సీజన్ లో ఏం చూపెట్టబోతున్నాం అంటే, పనే దైవం అనుకున్న ఒక భర్త, అంటే మొత్తం ఓవర్ గా పనిచేసే భర్త వల్ల ఆ భార్యకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేది చూపించబోతున్నాం. అంటే సేమ్ స్టోరీ కంటిన్యూ అయింది, కాకపోతే అప్పుడు పని లేకుండా ఉన్నాడు, ఇప్పుడు పని చేస్తే భార్యకి భర్తకి మధ్యలో వచ్చే గొడవలు ఏంటిది అట్లా. సో పెళ్ళాం సంపాదన మీద బతికిన భర్తకి, తన సంపాదన మీద బతికే భర్త వల్ల భార్యకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అనేది మీరు చూడబోతున్నారు. ఈ సీజన్ లో మళ్ళీ మేమే ఉంటాం, గదే గణేష్ ఉంటాడు, అంజలి ఉంటది, నేను కూడా ఉంటా. రాజు ఏం చేస్తాడు ఈ సీజన్ లో, అంజలి ఏం చేయబోతుంది, గణేష్ ఏం చేస్తాడు అనేది మీరు ముందు చూడాలి. సో ఈ సీజన్ 2ని సీజన్ 1 కంటే ఎక్కువ మీరు ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మేము మళ్ళీ తిట్టు తినడానికి మేము ముందుకు వస్తున్నాం. మళ్ళీ కొత్తగా చూపెట్టబోతున్నాం కథను. సో ఇప్పుడు గణేష్ ని నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ తిట్టుకుంటారు కావచ్చు. అట్లేం లేదు, అంటే మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే తిట్టరు. సీరియస్లీ చాలా మంది వరకు ఇంకా మంచిగా అర్థం చేసుకున్నారు. అంటే మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారంటే వాళ్ళ అర్థం మెచ్యూరిటీ కరెక్ట్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా అర్థం చేసుకుంటారు. అంటే కొంచెం మీరు అంటే తొందర డిసైడ్ అంటే చూడాలి, వెయిట్ చేసి మన ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత. అంటే ఏదైనా కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా మేము ప్రతి ఒక్కటి తీసుకుంటాను. ఎందుకంటే అందులో మీరు క్యారెక్టర్స్ తిడుతున్నారు, అది మాకు మంచి అనిపిస్తుంది. ఎందుకంటే బయట జరుగుతున్నవి అన్ని మీరు చూపిస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు. చాలా సీరియస్లీ మేము నవ్వుకుంటున్నాం ఆ కామెంట్ చూసి, ఒకరి మీద ఒకరికి వస్తుంటే. సో గణేష్ నేను కూడా కొన్ని రోజులు బయట తిరగకని చెప్పిన, సో ఆయన ఎక్కడ కొడతారో అని చెప్పేసి. సో ఇదండి, ఇంకేమైనా మాట్లాడాలి కూడా పర్లేదు. ఇంత ముందు గణేష్ చూసిరు, ఇప్పుడు గణేష్ 2.0 చూస్తారు. ఎస్, గణేష్ సెకండ్ వర్షన్ చూడబోతున్నారు. మీరు తనకు ఒక మారు పేరు పెట్టిరు. రియల్ గా చెప్పాలంటే ఆయన పేరు రాజ్ కుమార్ గాని బయట అందరు గణేష్ అనే గుర్తిస్తున్నారు. తినను కూడా ఈయన పేరు సక్రం, కాకపోతే బయట అందరు రాజు అనే పిలుస్తున్నారు. సో మరి ఇంకేందిగా నెక్స్ట్ సీజన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. పెళ్ళాం సంపాదన బతికితే మళ్ళీ మొదలైందని చెప్పేసి. సో ఈ సీజన్ దాన్ని మించి ఆదరించాలని చెప్పి మేము ముగ్గురం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా డబుల్ ట్రిపుల్ సపోర్ట్ చేయాలని, ఇంకా మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కువ ఇవ్వాలనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత బాగా ఆదరించినందుకు. దీనికన్నా ఎక్కువ బాగా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే అందరికీ.